అమ్మను చూసిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ మర్చిపోరు. ఎన్నో జీవితాలని వెలిగించి ఈ వెలుగులోనికి నడిపించిన అమ్మని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎల్ఐఎస్ఎడ్ సంఘానికి ఆమె ఫౌండర్. అయితే ఫౌండర్ అంటే మామూలుగా ఉండేది కాదు, అది ఎలా నిలబెట్టాలో కూడా తెలిసిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆమెకి పరిచయమైన దేవుడు వరాలమ్మ దేవుడు. అయితే మనందరికీ తెలిసిన దేవుడు యేసు ప్రభు. వరాలమ్మ దేవుణ్ణే ఎక్కువ తెలుసుకుంది, కానీ వెనకాల యేసు ప్రభువుని తెలుసుకుని ఆ యేసు ప్రభువుని ప్రకటించాలని ఒక చొరవ చూపించి ఎవరు చేయని కొత్తదనాన్ని 7 రోజులు తెలియని సమయంలోనే, పూర్తిగా తెలియని సమయంలోనే ప్రతి సంవత్సరము 7 రోజులు మీటింగులు పెట్టి అనేక మందిని దేవుని సన్నిధికి, అప్పుడు సన్నిధి కూడా లేదట, అయితే ఎంతోమందిని తీసుకొచ్చింది. అది కొత్తదనం చూపించేది. వాళ్ళకి రకరకాల వంటలు అవి పెట్టి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారా అన్నట్టుగా ఆ మీటింగులు జరిగించింది. అందరికీ కొత్త తువ్వాళ్ళంట, మేము వచ్చేసరికి ఏమీ లేవు. అయితే అన్ని రకాలుగా చేసిన ఆవిడ నేను ఒక్కదాన్నే కాదు, నా కుటుంబమే కాదు, ఇంకా నశించిపోతున్న అనేక కుటుంబాలని రక్షించాలని ఆమె ఆశపడి దాన్ని మరింత ఉధృతం చేసి విస్తీర్ణం చేసి అది పెంచి అనేక మందిని ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మార్చింది. దేవునికి స్తోత్రం. అలాంటి కుటుంబాల్లో మా కుటుంబం కూడా ఒకటి. ఎందుకంటే అంతవరకు కూడా మాకు ప్రేమ అంటే తెలుసు, కానీ ఏ ప్రేమ అంటే లోక ప్రేమ తెలుసు. దేవుని ప్రేమను చూపించింది తల్లి అయిన ఎస్తేర్ రాణి గారే నాకు మా కుటుంబానికి. అప్పట్లోనే మేమందరం కూడా రక్షణ పొందాము అంటే ఆ ప్రేమను ఎలా విస్తరింపజేసిందో, ఇన్ని సంఘ కుటుంబాలని ఎలా కట్టగలిగిందో, అది దేవుని యొక్క చిత్తంలో ఆమెను నడిపించిన రీతిలో దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. ద్వారా వీళ్ళు ప్రేమను పంచిపెడితే భౌతికంగా అమ్మ ప్రేమను చూపించి ఈ ప్రేమని ఆ ప్రేమని బలపరిచి మమ్మల్ని రక్షణకు సిద్ధపాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము రక్షణలో నడుస్తున్నాం. అలాగే దేవుని సేవలో కూడా ఎల్ఐఎస్ఎడ్ సంఘం ద్వారా సామర్లకోటలో మా పరిచర్య కూడా జరుగుతుంది. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి. అలాగే అమ్మని జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని విషయాలైనా చెప్పచ్చు, కానీ చెప్పడానికి మనకి సమయం సరిపోదు. కాబట్టి అమ్మని ఒక ఫౌండర్గా, ఇప్పటికీ ఆమె ఫౌండర్గా ఉండి మనల్ని నడిపిస్తుంది. ఆమె యొక్క ప్రేమ, ఆమె ప్రార్థన మమ్మల్ని ఇంతవరకు ఇంకో నడిపిస్తుంది. అయితే పరలోక రాజ్యంలో నిత్య సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి అమ్మని ఈరోజు తలుచుకోవడం మనందరికీ కూడా ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే మంచిని తలుచుకుంటే మంచిది. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడను, మీరందరూ కూడా పరిశుద్ధులై ఉండండి అంటాడు పేతురు పత్రికలో. అలాగే అలాంటి పరిశుద్ధత చూపించిన తల్లిగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. చక్కని మాటలు తెలియజేసిన జితేంద్ర గారికి వందనాలు. ఈ సమయంలో కె వేణు గారు వారు కూడా వచ్చి కొన్ని మాటలు తెలియజేస్తారు. తర్వాత గంగాధర్ గారు సిద్ధంగా ఉండాలి. దేవుని నామాన స్తోత్రాలండి. మరి దైవ సేవకులందరికీ కూడా వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి తల్లి ఎస్తేరమ్మ గారు ప్రభునందు నిద్రించి మరి 3 నెలలండి. మరి అమ్మ మరి నిద్రించేటప్పుడు మరి కరోనా సమయంలో ఉన్నామండి. అయినప్పటికీ కూడా తల్లి ప్రేమ గొప్పది. మరి మేమందరం కూడా దగ్గరుండి ఎంతగానో మరి అమ్మని మరి దేవుడి సన్నిధికి వెళ్ళడం విషయంలో చాలా దగ్గర ఉండటానికి కూడా దేవుడు అంతా కృపనిచ్చాడండి. ఎందుకంటే చాలామంది మరి భయపడి చాలా దూరంగా ఉంటారు, కానీ మాకు దేవుడిచ్చిన ప్రేమను బట్టి మరి ఎంతో మేము దగ్గరగా ఉండి మరి ఆ కార్యక్రమాల్లో పొందటానికి దగ్గరగా ఉండటానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. అయితే మేము మరి సంఘానికి వచ్చిన కానించి కూడా అమ్మ నన్ను కూతురిగా చూసుకుండేదండి. ఆత్మీయ తల్లిగా తనకి నేను కూతురిగానే
ఇప్పటి వరకు చాలా అనుకువగానే నేను తల్లిని మరి సంతోషపరిచే బిడ్డగానే ఉన్నానండి. ఎందుకంటే అమ్మ ప్రేమలు అలా పెంచింది మమ్మల్ని. మరి నా భర్తనైతే అల్లుడని, నన్నైతే కూతురని, ఒక పాట పాడిన, ఒక ప్రార్థన చేసిన, ఎంతో ఇష్టపడుతూ మాకు సువార్తలు, దండయాత్రలు అన్నీ కూడా అమ్మ నేర్పించిందండి. అమ్మ ప్రేమ చాలా గొప్పది. అదే ప్రేమలో అనేక ఆత్మలు కనటానికి మరి అమ్మ ఇచ్చిన ప్రేమను బట్టి మరి అనేకల్ని మనం దేవుడి సన్నిధికి నడిపించడం కూడా మాకు నేర్పించిందండి. ఇటువంటి మరి సంఘంలో మేము ఉన్నామంటే ఆ తల్లి మరి ప్రార్థన, ప్రేమ, ఇది మరి దేవుడి సన్నిధిలో మమ్మల్ని ఎంతగా దేవుడు మమ్మల్ని అత్తుకొని నడిపించి ఆయన రక్షించిన ఇచ్చిన రక్షణ బట్టి మరి అమ్మని కలిగి ఇంతవరకు కూడా మేము ఎంతగానో నడిచి ఆవిడ ప్రేమలో ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఇదంతా మేము అన్ని జనాలుగా ఉన్న మమ్మల్ని దేవుడు రక్షించిన ఆ దేవదేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో పాస్టమ్ గారు, రమ్య గారు వచ్చి వారి యొక్క అత్తయ్య గారి జ్ఞాపకాలు తెలియజేస్తారు. మరి ఎంతో పరిచర్య చేశారు, ఎంతో ప్రార్థన చేశారు ఎస్తేర్ అమ్మగారికి. వారు కొన్ని మాటలు తెలియజేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలండి. వేదికను అలంకరించిన దైవజనులందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అత్తయ్య గారు నిద్రించి అప్పుడే 3 నెలలు కావస్తుంది. అయితే గత మార్చి నెల నుంచి కూడా మా అత్తయ్య గారికి ఎంత బలహీనత మరి కలిగింది మీ అందరికీ తెలుసు. అయితే మంచం మీద ఉండేవారు. మరి 6 నెలలు కూడా నాకైతే ఏ విధమైన ఇసుదల రాలేదు. ఎందుకంటే పరిచర్య చేయడానికి దేవుడు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయితే తను చాలా వేదన పడేవారు. ఫస్ట్ మొదటగా మరి పైలేరియా వచ్చింది, తర్వాత ఆవేశం వచ్చింది, తర్వాత చివరి నెలలో దానివల్ల చాలా ఇబ్బంది పడిపోయారు. అప్పుడు మరి అడిగేవారు, నేను చనిపోయేలాగా ప్రార్థన చేయమ్మా, చనిపోయేలాగా ప్రార్థన చేయమ్మా అని అడిగేవారు అనమాట. నేను అలా చేయకూడదండి, మీరే చేసుకోండి మనసులోని అనేసి అనేదాన్ని. కానీ ఆవిడ చాలా బాధపడిపోయేవారు అనమాట. మరి దేవుని కృపను బట్టి మరి దేవుడు మరి చక్కగా మరి దేవుని సన్నిధికి తీసుకెళ్ళాడు. మరి తనకైతే ఏ విధమైన కరోనా కాదండి, బలహీనత వల్ల మరణించారనమాట. మరి ఈ లోక పరంగా చూసుకుంటే మరి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలని బైబిల్ గ్రంథంలో మరి ప్రసంగి గ్రంథంలో రాసి ఉంది. అయితే మంచి పేరు సంపాదించుకోవడం ఈ లోకంలో చాలా కష్టం. చెడ్డ పేరు ఇట్టే వచ్చేస్తుంది, చిన్న చెడ్డ పని చేస్తేలోకి చెడ్డ పేరు వస్తుంది. కానీ మంచి పేరు సంపాదించాలంటే ఎన్నో దినాలు మనం మంచి పనులు చేస్తేనే కానీ ఆ పేరు సంపాదించుకోవడం కష్టం అండి. మరి మా అత్తయ్య గారు అయితే మంచి వ్యాపారం చేసేవారు, డబ్బు ఎక్కువగా సంపాదించేవారు. కాబట్టి తను మీటింగ్స్ పెట్టడం, అంతేకాకుండా అనేక మందికి సహాయపడడం తనకు చాలా ఇష్టం. ఎవరైనా లేదని అంటే మరి తను చేతులతో చక్కగా సహాయం చేసేవారు. ఈ మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి మనం వెనక దాచుకోవాలని, మన పిల్లలకు ఉంచుకోవాలని అనుకుంటాం. తనైతే ఎప్పుడూ అలా అనుకోలేదు. తను దాచుకునే మనస్తత్వం తనలో అసలు లేదనమాట. ఎప్పుడు పంచిపెట్టే మనస్తత్వం తనకు ఎక్కువగా ఉండేది. దానివల్ల మరి ఆస్తులు, అంతస్తులు సంపాదించుకోకపోయినా తన మరి 3 పిల్లల్ని కూడా దేవుని సేవకు చక్కగా నడిపించగలిగారు. మరి తన ప్రార్థన ద్వారా, మరి ఆ యొక్క మీటింగ్స్ ద్వారా, అనేక మంది దైవ సేవకులు చేసినటువంటి ప్రార్థనల ద్వారా తన 3 బిడ్డలు కూడా మంచి దేవుని పరిచర్యలో ఉండడానికి ఆ ప్రార్థన మంచి ఆశీర్వాదం అన్నమాట. ఎందుకంటే మరి మనందరికీ తెలుసు, ఈ లోకంలో ఒక ఆత్మను సంపాదించడం ప్రసవ వేదన కంటే కష్టమైందనేసి మనకు తెలుసు. అయితే ఆత్మను సంపాదించడం చాలా కష్టం. చాలామంది అనుకుంటారు. మరి ఒక దినాన్ని నేనైతే బయటకు వెళ్తుంటే మీ అత్తయ్య గారు ఏం సంపాదించింది, డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటూ ఏదో చేస్తూ ఉంటుంది,
మీ దేవుడు ఏం చేస్తాడు అనేసి ఒక ఆయన నన్ను అడిగితే నేనైతే ఒక మాట చెప్పాను. నాకైతే అప్పటికి ఏ జ్ఞానం లేదు, మామూలుగా అసలు బైబిల్ జ్ఞానం కూడా నాకు అంతగా లేదు. అటువంటి పరిస్థితుల్లో కొత్తలో అనమాట. ఒక ఆయన అలా ప్రశ్న వేస్తే నేను ఒకటే అన్నాను, మా అత్తయ్య గారు ఏం సంపాదించుకోకపోవచ్చు కానీ అంతకంటే విలువైనటువంటి ఎన్నో ఆత్మను సంపాదించుకున్నారు. ఒక ఆత్మను సంపాదించుకోవడం ఎంతో మరి విలువైంది దేవుని దృష్టిలో, అది మీకు తెలియకపోవచ్చు కానీ ఒక ఆత్మ విలువ 60 కోట్లు అనేసి నేను ఏదేదో మాట్లాడి చెప్తున్నానమాట. అది నిజంగా నేను మాట్లాడడం కాదు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మరి మాట్లాడించాడని నేను ఇంటికి వచ్చిన తర్వాత గ్రహించాను. ఎందుకంటే ఒక మ్యాగజైన్లో ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి గుర్తు అనమాట. కిడ్నీ ఖరీదు ఎంత, హృదయం గుండె ఖరీదు ఎంత, కళ్ళు ఖరీదు ఎంత అని మన పార్ట్స్, మన శరీరంలో ఉన్న భాగాలన్నిటి ఖరీదు ఒక డాక్టర్ గారు ఆ మ్యాగజైన్లో రాసి చివరి 60 కోట్లని రాశారనమాట టోటల్ అమౌంట్. నాకైతే అవన్నీ గుర్తులేవు కానీ ఒక్కొక్క దాని ఖరీదు అవన్నీ ఒక మనిషి విలువ మాత్రం 60 కోట్లు అనేసి అది రాయబడి ఉందన్నమాట. అది నాకు సడన్గా గుర్తుకొచ్చి ఆయనతో అలా మాట్లాడేటప్పుడు చెప్పాను. మా అత్తయ్య గారు ఎన్నో విలువైన ఆత్మలు సంపాదించుకున్నారంటే ఎన్నో కోట్ల డబ్బు సంపాదించుకున్నారు అనేసి అంటే, మీరంతా క్రైస్తవులు మాటలు నేర్చారమ్మా అనేసి ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత నాకు ఇంటికి వచ్చిన తర్వాత నాకే ఆశ్చర్యం వేసింది ఏంటి అనేసి. ఎందుకంటే నిజంగానే అది నాకు చాలా సంతోషాన్ని కూడా కలిగించింది. ఎందుకంటే మరి నిజమేంటి, ఒక ఆత్మ ఖరీదు అప్పటి దినాలను బట్టి ఆ డాక్టర్ గారు రాయొచ్చు కానీ 60 కోట్లని. ఈ ప్రస్తుత దినాల్లో కరోనాలో ఎంతమంది వారు మరి ఎంత డబ్బును హెచ్చించి వారి జీవితాలను కొనుక్కోవడానికి మరి ఇప్పుడు చూస్తున్నారో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ రేట్లు అయ్యి ఉండొచ్చు కాబట్టి మరి అంతకంటే మరి ఇహలోకంలో క్షయమైన ధనం తను సంపాదించుకోకపోవచ్చు కానీ అక్షయమైనటువంటి ధనాన్ని తను ఎంతగానో అక్కడ పోగేసుకున్నారు. మరి అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి ఎన్నో వందనాలండి. నిజంగా ఫౌండర్ అంటే మొట్టమొదట మరి తను చర్చిని స్థాపించడం, తన ద్వారా మరి తన బిడ్డలు అలాగే మనందరం కూడా ఒకరంతుగా ఒకరు చూడండి, బ్యాంకులో ఒకరి ద్వారా ఒకరికి ఎలాగా అకౌంట్ పడతా ఉంటుంటుందో అలాగా జమ మనకి అంతకంతగా అలాగా మనం సంపాదించుకునే ఆత్మలకు కూడా వారు సంపాదించుకునే భాగంలో కూడా మనకి దేవుడు మరి మనకి బహుమతి ఇస్తూ ఉంటుంటాడు. అలాగే ఎంతో విలువైన ధననిధిని తనైతే మరి దాచుకున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే మనందరం కూడా మన విలువైన సమయాన్ని ఇప్పటి వరకు ఎంతో మన సమయం గతించిపోయింది. మన వయసు మనం చాలా మరి మన గతించిన కాలం మనకు తిరిగి రాదు కానీ ఉన్నటువంటి ప్రస్తుత దినాల్లో మన అందరం కూడా మన జీవితాలకు కూడా అర్థం కలిగించే విధంగా మనం ఆత్మను సంపాదించుకుంటే ఎంతో మేలు. మరి దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. హల్లెలూయా. పాస్టర్ గారు రమ్య గారు మంచి విషయాలు మనకు తెలియజేశారు. జీవితం చాలా విలువైనది. ఈ కరోనా కష్టకాలంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయినప్పటికీ దేవుడు మన సజీవులుగా దాచి ఉంచాడు. ఈ సమయంలో ప్రసాద్ బాబు గారు వచ్చి వారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ జోసెఫ్ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. చక్కగా ఈరోజు మరి తల్లిగారిని జ్ఞాపకం చేసుకోవడానికి, అమ్మని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. అలాగే వేదికను అలంకరించిన మరి దైవ సేవకులకు, అలాగే సంఘం కూడి వచ్చిన సంఘానందరికి కూడా ప్రభుపేట వందనాలు. మరి అందరికీ కూడా మరి తల్లిగా ఇస్తరమ్మ గారి చర్చిలో ఉంది. కానీ నాకు మాత్రం ఒక ఫ్రెండ్. ఎందుకంటే వయసుకైతే ఆవిడకి నాకు చాలా తేడా, తిరిగేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది వయసు. అయినా సరే మేమిద్దరం ఒక ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళమి. ఎందుకంటే ఒకటే వ్యాపారం చేసేవారం కాబట్టి ఆ వ్యాపార లోటుపాట్లు, ఆ వ్యాపార లావాదేవీలు ఎక్కువ మాట్లాడుకోవడం, అలాగే మందిరంలో ఆవిడకి వచ్చిన సమస్యల్లో, బాధల్లో ఎక్కువ 100% నేను చెప్పగలను ఎక్కువ నాతోటే పంచుకుందని. ఎందుకంటే నా బాధల్లో కూడా తనే ఉండేది, తన బాధల్లో నేను పంచుకోవడం, తన బాధలు నేను పంచుకోవడం. ఎందుకంటే
మేము 1998లో మరి మందిరంలో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటిగా మా నాన్నగారిని చూసి అన్నయ్య గారని కౌగిలించుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా నాన్నగారిని అన్నయ్య గారి కింద చూసుకుంది, అంత ప్రేమను చూపించింది. అలాగే ఇప్పటి వరకు కూడా చనిపోయిన ప్రభును నిద్రించినంత వరకు కూడా ప్రతి బిడ్డను కూడా ఒక ఆత్మీయ కళ్ళుతోటే చూసింది తప్ప ఎవరిని విభేదించలేదు, ఎవరిని దూషించలేదు. అంత మంచి ఆత్మీయమైన జీవితాన్ని ఆవిడ అవలంబించింది. ఆవిడే కాదు, తనతో పాటు ఉన్న వారందరికి కూడా నేర్పించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు బళ్ళు మీద వ్యాన్ల మీద రాస్తున్నారు, అందరూ బాగుండాలి, అందులో ఎవరు ఉండాలట? సుత్తండి అది. అది మాట నిజం కాదు. అది నేను అస్సలు నమ్మను. అందరూ పోవాలి, నేనే బాగుండాలనుకునే మనస్తత్వం వాళ్ళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా రాయంతో కొడతారని రాయించరు, కానీ అందరూ బాగుండాలి, అందరూ కూడా నేను ఉండాలనుకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను 100% చెప్పగలను, అమ్మ విషయంలో మాత్రం అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను ఉండాలనుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత చక్కనైన మనస్తత్వం కలిగింది. అలాగే ఇద్దరు కొడుకుల్ని కూతుర్ని కూడా దేవుని సేవలో ఉంచడం. మరి పెద్ద పాస్టర్ గారు కూడా మరి కొన్ని సంవత్సరాల ముందే మన ముందు వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు పాస్టర్ ఎండి రాజు గారు మనందరినీ కూడా ఆత్మీయతలో నడిపిస్తున్నారు. అలాగే విజయకు కూడా ఆరోగ్యం క్షీణించింది. ముగ్గురు కూడా దేవుని సేవలో దేవుళ్ళు చక్కగా వాడబడిన మంచి సేవకులను తయారు చేసింది. అలాగే మరి ముఖ్యంగా రమ్య గారి కోసం చెప్పుకోవాలి. ఈ దినాల్లో చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు, కానీ ఆవిడ చేసిన సేవ అఘోరమైనది, చక్కనైనది. మరి తన యొక్క రుణాన్ని తీర్చుకుంది, చక్కగా దేవుని సన్నిధికి నడిపించింది, ఎంతో చాలా సేవ చేసింది. అలాగే మనవండ్లు చక్కగా ఆవిడ్ని చూసుకున్నారు. అలాగే సంఘం కూడా ఆవిడని ప్రేమించింది. యాజ్ ఫర్ ఫ్రెండ్ అని వదిలినట్లుగా నాకు చాలా బాధ అనిపించింది. ఈ మాటలు ఇచ్చినందుకు ప్రభుకి అలాగే దైవ సేవకులు కూడా నా ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చక్కని మాటలు తెలియజేసిన ప్రసాద్ బాబు గారికి వందనాలు. ఈ సమయంలో ఒక పాట విందాం. జోసెఫ్ గారు వచ్చి ఒక మంచి పాట పాడి. మంచిదండి. ఇంతవరకు చాలా విలువైన మాటలు అమ్మ కోసం చెప్పడం జరిగింది. ఎస్తేరమ్మ గారి కోసం నేను కూడా ఒక మాట చెప్పి ఒక పాట పాడతాను. ఈ మధ్యకాలంలో చిన్న పని ఉండి జున్నును కలవడానికి మందిరానికి వచ్చాను. అప్పుడు అమ్మను చూసినప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు. మంచం మీద పడుకోలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో పాస్టర్ అమ్మ గారు ఆమెని అలా పట్టుకొని వెనకాతల వీపును అలాగా నిములుతూ ఉన్నారు. ఆ సమయంలో నేను వచ్చాను. ఏమైందమ్మా అంటే అమ్మకు బాగలేదు అన్నారు. వెంటనే ఆమె నన్ను చూసి ప్రార్థన చేయి బాబు అని అడిగారు. సో నేను అప్పుడప్పుడు చాలాసార్లు ఇక్కడికి వచ్చాను వాక్యం చెప్పడానికి. ఆమెలో నేను చూసింది ఏంటంటే ప్రేమగా పలకరిస్తుంది ఆవిడ. అలాగే వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆవిడ నన్ను అడిగేది ప్రార్థన చేయి బాబు అని అడిగేది. సో ఆ రోజున ప్రార్థన చేయి బాబు అనగానే నాకు చాలా బాధ కలిగి చాలా భారంతో నేను ప్రార్థన చేశాను అమ్మకి. సో మరి ఏదైనప్పటికీ దేవుని పిలుపుని అందుకొని ఎస్తేరమ్మ గారు మన మధ్యలో లేరు. ఇది బాధపడవలసిన సమయం అంత మాత్రం కాదు. అమ్మ ఇక్కడ లేదు, కానీ ఎక్కడుంది? అక్కడ ఉంది. కాబట్టి మనం ఏం బాధపడనవసరం లేదు. విడువడు ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. యేసు చేయి విడిచిన
పాడి వినిపించినటువంటి జోసెఫ్ గారికి వందనాలు. బాబు కిరణ్ చూడు, దేవుడు నాకు ఎందుకో ఎన్ని పరీక్ష పెడుతున్నాడు, నన్ను త్వరగా తీసుకెళ్ళిపోతుంది, అదే ప్రార్థన చేయరా అని చెప్పి నాతో కూడా అదే మాట్లాడినారు. అన్నప్పుడు నేను అన్నా, అమ్మ ఏదేమైనప్పటికీ కూడా దేవుని చెప్పిన మా పట్ల నెరవేరుస్తున్నాము, దేని భయపడకండి, దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు మీకు అని చెప్పి తప్పకుండా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము అక్కడ ఉన్నప్పటికీ కూడా అని చెప్పి మరి ఆ రోజు నేను అదే మాటలు ఆఖరి మాటలు నేను అదే మాట్లాడాను అమ్మతో. జూన్లో మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత కొద్ది దినాలకు మీరు అమ్మ దేవుని దగ్గరికి చేరడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి తను ఎలా అయితే యేసుని ప్రేమను ఈ హెచ్చమి నిశ్చిస్తారో పంచాలని ఆశతో ఆశను దేవుడు తప్పకుండా మనందరి కుటుంబాల్లో మన పరిచయం ద్వారా రాబోయే దినాలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలను దేవుడు నియమించిన చక్కని జ్ఞాపకాలు తెలియజేసినటువంటి కిరణ్ గారికి వందనాలు. ఈ సమయంలో పాట విందాం. శ్రీని గారు, సతీష్ ప్రసాద్ గారు ముగ్గురు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. దేవుడు మనకి శుభప్రదమైనటువంటి నిరీక్షణ దయచేసి. చాలా విచారంగా చాలా దుఃఖంగా కూర్చున్నారు, దుఃఖం ఉన్నది, విచారం అయినప్పటికీ అమ్మగారు మనం చూస్తామంటే
చేసితివి నీ ఆత్మతో నన్ను అభిషేకించితివే నీ ఆత్మతో నన్ను అభిషేకించితివే నా కన్నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నా కన్నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా నీ రెక్కల చాటు దాచుకొని నిలచేదను నీవు చేసిన మేలను తలచుకొని నిలజీవించెదను నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నా కన్నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా మహిమ కలుగును గాక. ప్రభువును వెతుకుతారా? మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువును అలాగే నా తోటి దైవ సేవకులైనటువంటి ఎండి రాజు గారు, అదేవిధంగా నా వెనుకున్న ప్రతి దైవ సేవకులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్టేరమ్మ గారు నాకు తెలిసి నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు వారు నాకు చిన్నప్పటి నుంచే బాగా వారి కుటుంబంతో మాకు పరిచయం. ఈ సమయంలో నా తండ్రి గారి పేరు డానియేల్ గారు, డానియేలయ్య గారు అంటారు. సూర్యనారాయణపురంలో మా పరిచర్య ఉండేది. కాకినాడ రాకముందు నాకు తెలిసి మీరు ఉప్పాడలో ఉండేవారు అని మా తండ్రి గారు చెప్పేవారు. ఉప్పాడ యేసుదాసయ్య గారి మందిరానికి వెళ్తా ఉండేవారు అని తెలిసి, ఆ తర్వాత మరి కాకినాడ రావడం, మా సహవాసంలో సూర్యనారాయణపురం సహవాసంలో అప్పుడు ఎండి రాజు గారు ఇంకా చదువుకుంటున్నారు. అప్పుడు సూర్యనారాయణపురం సహవాసంలో వారు రావడం, మేమందరము ఒక మందిరంలో కలిసి పెరిగే గొప్ప కృప ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మరి ఎండి రాజు గారి యొక్క బాప్తిసం, ఆ తర్వాత మరి పరిచర్య కొరకు ఎండి రాజు గారిని తన తల్లి గారు సమర్పించడం, చాలా కష్టాలతో కూడినటువంటి ఒక విశ్వాస యాత్ర ఎస్తేరమ్మ గారి యొక్క యాత్ర. అప్పట్లోనే ఎందుకంటే మేము దైవ సేవకుల కుటుంబంలో ఉన్నాం కనుక ఇంకా అస్తమానం మా ఇంట్లో మాట్లాడుకునే మాటలు ఏంటంటే విశ్వాసుల యొక్క కుటుంబాల కోసమే మాట్లాడుకుంటూ ఉండేవారు మా తల్లిదండ్రులు. పలానా ఇంటికి వెళ్ళాను అదేలాగా, పలానా ఇంటికి వెళ్ళాను ఇలాగా. మరి ఎస్తేరమ్మ గారి యొక్క కుటుంబం ప్రస్తావనలు వచ్చినప్పుడు చాలా శ్రమలతో కూడినటువంటి కుటుంబం ఈ కుటుంబం. ఎస్తేరమ్మ గారి యొక్క భర్తకు యేసుప్రభు అంటే అస్తం ఉండేది కాదు అని, ఆమె చాలా దెబ్బలు కూడా తిన్నారు దాని విషయంలో. దేవుని వెంబడించడంలో కూడా ఆమె దిట్ట. అంతేకాదు నాకు తెలిసి నా చిన్ననాటి నుంచి మా మందిరంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు, బహుశా ఆమె మరణం ముందు వరకు ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. ప్రార్థన పరురాలు, గొప్ప ప్రార్థన పరురాలు. ఆ విషయం ఖచ్చితంగా నేను తెలుగును చిన్నప్పటి నుంచి. అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఎలా తెలుసు అంటే ఒక స్మైలీ ఫేస్, ఒక నవ్వు ముఖం. మరి మనందరికి తెలుసు మీరు బిజినెస్ చికెన్ షాప్ ఉండేది. అయితే మాకు తెలిసిన చికెన్ షాప్ చాలా మంది ఉన్నారు, కానీ
ప్రతి చోట నేను డబ్బులు ఎట్టు కొనాలి, కానీ ఇక్కడికి వెళ్తే మాత్రం కొంచెం ఫ్రీగానే వచ్చేది. ఎందుకంటే మరి మా నాన్నగారు అయినా అన్నా మేమన్నా మంచి అభిమానం మా తల్లి గారికి. ఆ తర్వాత ఎండి రాజు గారు వివాహం తెలుసు, అవసర పేరులో మరి విజయ్ కుమార్ గారు అవసర పేరు చేశారు. ఆ తర్వాత మరి సేవకు ప్రతిష్ఠించడం ఇక్కడ పాక నాకు తెలుసు. ఆ పాకలో ఎండి రాజయ్య గారి యొక్క మొదటి ఆల్బమ్ కూడా మేమందరం కలిసి వాయించడం జరిగింది. అక్కడి నుంచి పరిచర్య అంచనంచగా విస్తరించబడ్డది. ముఖ్యంగా ఆ తల్లి లేకపోతే ఈరోజు, లేకపోతే అంటే తల్లికి భారం లేకపోతే, తల్లికి సేవ చేయలేనటువంటి ఆశ లేకపోతే, నా కొడుకుని కుమారుని పరిచర్య కొరకు వారిని ఇవ్వాలి, సేవకు వారిని పెట్టాలి అనేటువంటి తపన భారం లేకపోతే ఈరోజు ఎండి రాజు గారు కానీ మనోహర్ గారిని సేవ చేసేవారు కాదు. ఆమె కడుపు నుంచి వచ్చినటువంటి ఇద్దరు కుమారులు కూడా అద్భుతమైన సేవకులుగా మీరు తయారు చేశారు. దాని మీద ఈరోజు తల్లిదండ్రులందరినీ పిల్లలు మరి ఇంజనీర్లు చదివించాలనో, డాక్టర్లు చదివించాలనో, మంచి బిజినెస్ లో, అప్పట్లోనే కాకినాడలో చాలా అద్భుతమైన బిజినెస్, ఆ బిజినెస్ ని ఎండి రాజు పెడితే చాలా బాగా వారి డబ్బులు సంపాదించుకోవచ్చు. దేవుని కొరకు సమస్తమును పెంటగా ఎంచుకొని కేవలము పరిచర్య కొరకే వారు నిలబడిపోయారండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు మరి పెద్ద మార్కెట్ లో 7 రోజులు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అందులో ఒక రోజు మా హెడ్కోవటం జరుగుతూ ఉండేది, మిగతా రోజులు అనేక సేవకులు వస్తూ ఉండేవారు. అవి ఒక పండగలా జరిగాయి అన్నమాట 7 రోజులు కూడా. ఒక రోజు మీరు వచ్చినా మిగతా 6 రోజులు కూడా ఎవరో మంచి సేవకులు వచ్చేవారు, మంచి ఆర్కెస్ట్రా ఉండేది, మంచి సౌండ్ ఉండేది, మంచిగా కూటాలు ఈ పెద్ద మార్కెట్లో అద్భుతంగా జరిగాయి. ఆ తర్వాత అంబేద్కర్ భవన్కి వెళ్ళి ఇక్కడ కొంచెం ఇరుగైపోవడం కారణం చేత ఈ విషయంలో కూడా ఆమె చాలా త్యాగశీలి. ఆమె చాలా మరి చక్కటి భారం అనేటువంటి ఒక మంచి దైవ సేవకురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతైనా తల్లిని కోల్పోవడం అనేది అది ఎవ్వరూ తీర్చలేని ఒక పెద్ద లోటు. నేను మా తల్లిదండ్రులు ఇద్దరిని నేను కోల్పోయాను. అంటే వారి పరలోకానికి అనుకోండి వెళ్ళారు. 86 సంవత్సరాలకి మా తండ్రి గారు, 84 సంవత్సరాలకి నా తల్లి గారు ప్రొఫెసర్ సన్నిధానానికి వెళ్ళారు. అధిక బలంలో వారు దాటారు. అయితే కూడా మరి తల్లి గారు కూడా దేవుని సన్నిధానానికి ఎగారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు పెద్ద బాధ కలగలేదు, కానీ మా అమ్మ చనిపోయినప్పుడు చాలా, ఇప్పటికి కూడా మా అమ్మగారిని నేను మర్చిపోయి, ఎందుకంటే పేగు పంచుకొని పుట్టాను కాబట్టి ఆ ప్రేమ, నా తల్లి ప్రేమ ఇప్పటికి కూడా ఉంటుంది. ఇప్పటికి నేను చెప్తున్నాను, వారిని మనం ఎప్పుడు మర్చిపోలేము. మనం చచ్చిపోయే వరకు వారు మన వెనకాల ఉంటూనే ఉంటారు. ప్రతి క్షణం వారు మనకు గుర్తొస్తారు. ప్రతి క్షణం వారు మనల్ని రేపుతారు, మనల్ని వారు జ్ఞాపకంలోకి వస్తారు. కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలు ఇప్పుడప్పుడే మర్చిపోయి ఏం కాదు, మన జీవితాంతో ఆ జ్ఞాపకాలు అలా ఉంటూనే ఉంటాయి. దేవుడిని తీసుకోవాలి. హానోకు నడిచినట్లుగా వారు నడిచిన మార్గంలోనే మనము కూడా నడవలసిన వారమైనాము. నాకు తెలిసి 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఇవి కూడా చేర్చవచ్చు. విశ్వాసంతో కూడినటువంటి జాబితాలోనికి ఇవి కూడా చేర్చవచ్చు అని నేను మరి తలస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న పల్లవి పాడి ముగించాలని నేను ఆశపడుతున్నాను. అధ్యక్షుడి యొక్క చిన్నది, ఎందుకో మన జీవితాల్లో ఇటువంటి ఏర్పరచబడతా ఉంటాయి. ఖచ్చితంగా ఇది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇది కావాలి. ఒకసారి నవ్వు, ఒకసారి ఒకసారి నవ్వు, ఒకసారి
సంగీత పరిచర్యలో దేవుని సేవలో వాడబడుతున్న సమయంలో మొట్టమొదటిసారిగా అవుట్డోర్ సువార్తకు వెళ్ళడం అనేది ఎలోహి హెస్సర్ సంఘం ద్వారానే జరిగింది. నా ఫస్ట్ క్యాంప్ అరకు వ్యాలీ. అప్పుడు సువార్త పనిలో లారీ ఎక్కడం కూడా అదే మొదటిసారి. ఎంత తెల్లవారుజామున బయలుదేరాం, తెల్లవారుజామున అర్ధరాత్రి అనుకుంటా, అర్ధరాత్రి బయలుదేరాం. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి ఎప్పుడో అరకు ఇచ్చారు. నాకు ఎస్దేరామ్ గారిని చూస్తే ఎంత ఆనందం వేసిందంటే, అందరితో పాటు ఆవిడ అంత బరువైన మనిషి అందరితో పాటు ఎక్కి ఒక్కొక్క విలేజ్ దగ్గర లారీ ఆగుతున్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు దిగలేక ఆగిపోయేవారు, కానీ ఆవిడ మాత్రం దిగిపోయేది. లారీ దిగిపోయి ఆ స్వార్థ విషయంలో ఎంతో ఆసక్తిగా ఆ క్షణం మొదలుకొని ఆ యొక్క క్యాంప్లో నేను పరిచయం అయినప్పటి నుంచి నేనంటే ఎంతో ప్రేమ. సురేష్ బాబు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఎంతో ప్రేమగా చూసేది. అంతేకాకుండా సువార్త విషయంలో కానీ ఎంతో ఆవిడ చూపించిన ఆసక్తి. ఇంకా ఆవిడతో పాటు కొంతమంది వృద్ధులు ఉండేవారు, వారు కూడా అసలు దాన్ని బట్టి నేను అవుట్డోర్ సువార్తకి చిన్నపిల్లల కరపత్రికలు పట్టుకుని పరిగెట్టడం ఇదంతా దాని వైపు నేను ఆకర్షించబడి ఎన్నో క్యాంపులకి నేను రాజుగారితో ఆ యొక్క దండయాత్రలోని సువార్తలోని పాల్గొన్నాను. తర్వాత నేను సంగీత పరిచర్యలో బిజీ అయిపోవడం వల్ల ఇంకా వారితో నేను రాలేకపోయాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను మొట్టమొదటిసారిగా టూటౌన్ ఏరియాలో చిన్నగా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో ఒక 2-3 కీబోర్డ్స్తో ఒక గిటార్ అట్టం పెట్టుకుని మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఎవరైనా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టుకుంటే పబ్లిసిటీ కోసం తోటి కళాకారులను అందరినీ పిలుచుకుని చక్కగా అది ఎట్లానే పెట్టాను, మీరందరూ వచ్చి దీన్ని బ్లెస్ చేయడానికి వారు పిలుచుకుంటారు. ఒక పబ్లిసిటీ అవుతుంది, ఇంకా ప్రజలు కూడా రావడానికి, స్టూడెంట్స్ యాడ్ అవ్వడానికి ఇది అవుతుంది. కానీ నాకు మనసులో వచ్చిన పేరు ఎస్దేరంగా ఒక్కడే పిలిచాను. నా ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్కి ఆవిడ ఒక్కడే పిలిచి ఆ రోజంతా ఆవిడతో గడిపి హ్యాపీగా సాయంత్రం వరకు ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఆవిడతో ఉన్న పరిచయంతో, ఆవిడతో ఉన్న మొదటి క్షణాలు ఎప్పటికీ దేవుల్లో నన్ను ఎంతగానో బలపరిచే, ఎంతగానో నన్ను నడిపించి ఇచ్చిన సాక్ష్యం దేవుడు నుంచి. నిజానికి వాస్తవానికి చెప్పాలంటే సాక్ష్యం కాదండి, నా అనుభవం చెప్తున్నాను. ఒక స్వార్థ సింహాన్ని కనినటువంటి మరి తల్లి ఇస్రామ గారు స్వార్థ సింహాన్ని కనినటువంటి ఇస్రామ గారు ఆవిడ నిజంగానే గొప్ప తండ్రి. ఎంత తండ్రి బిడ్డ ఏమైపోతాడా అని చాలా మంది ఆలోచిస్తారు. ఎన్నో విధాలుగా బిడ్డకి కాపుదలు ఇవ్వాలని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ మరి ఎస్ఎం గారు తన బిడ్డని స్వార్థకి వెళ్తూ భయంకరమైన ఏరియాలు, పరిచయం లేని ఏరియాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నప్పటికీ అక్కడి నుంచి భయంకరమైన వ్యతిరేకలు ఉన్నప్పటికీ చాలాసార్లు గవర్నర్స్ మరి వ్యతిరేకించడం, ఆపించడం జరిగింది. అయినా ఎంత ఆపించినా ఇసుకుపోయి ఆడనే వెళ్ళిపోయేవారు, కానీ అమృరాజు గారు మాత్రం ఇక్కడి నుంచి కదిలేవారు కాదు. సువార్త ప్రకటించిన తర్వాతే జనులకు మరి ఆ సువార్తన యేసుక్రీస్తు గారు వారి గురించి ఆ మాటలు వినిపించిన తర్వాతే ఆ గ్రామం నుంచి కదిలేవారు. చాలా ఒక సింహం, నిజంగా సింహానికి తల్లి అడవిలో సింహాన్ని చూస్తే సింహానికి తల్లి ఆ పిరిగితనాన్ని నేర్పలేదండి. ఇప్పుడు కూడా చూసినట్లయితే ఏ సింహానికి కూడా పిరిగితనం నేర్పుతుంది, ధైర్యమే నేర్పుతుంది.
ధైర్యంగా వేటాడి సంపాదించే ఇది నేర్పుతుంది. అటువంటి ఇస్తారమ్మ గారు ఆవిడ ధైర్యంగా ఉంటూ బిడ్డను కూడా ధైర్యంగా నడిపిస్తూ గొప్ప సువార్త సాగించినటువంటి ఆమెకి నిజంగా నేను ఎంతో ధన్యవాదాలు. అటువంటి మరి ఆవిడ నేను తల్లిగా ఉండేవాడిని, బాబు ఏంటని పలకరించేవారు, ఏదైనా ప్రార్థన చేసి ఉంటే చక్కగా ప్రార్థన చేసి పంపించేవారు. అటువంటి తల్లిని సంపాదించినటువంటి మరి ఎంబీరాజు గారికి నిజంగా రాజులాగే మరి జీవించినట్టు ఆవిడ పెంచిందండి. సువార్తలో రాజులా మహారాజు వలె మరి ఆవిడ చక్కటి కుమారుని పెంచింది. సువార్త ఇప్పటికీ అనేకమైన ప్రదేశాలు, దాదాపు భారతదేశంలో చాలా ప్రదేశాలు కూడా తెలియని ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించేటటువంటి బృందంతో కలిపి చర్చ సంఘంలో కలిపి సువార్త ప్రకటించి ధైర్యంగా ప్రకటించి తిరిగి వచ్చేటటువంటి ఆ మాట నేర్పిన తల్లి ఎస్తరమ్మ గారు. నిజంగా ఆవిడకి నిజంగా వందనాలు. మరి చిన్న సాక్ష్యం దీవించింది గారు. చక్కని మాటలు తెలియజేసినటువంటి మూర్తి గారికి వందనాలు. పౌలు గారు చెప్పారు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా మీద మోపబడి ఉంది. ఆ తల్లిగారి దర్శనం ఈ ఈహెచ్ఎం మినిస్ట్రీస్ ద్వారా కొన్ని గ్రామాల నుంచి పట్టణాల నుంచి రాష్ట్రంలోకి పరిచర్య దేవుడు తీసుకెళ్ళాడు. పౌలు చెప్తాడు, ఆ పరలోకం నుండి కలిగిన దర్శనానికి నేను అవధేయుడను కాక. అమ్మగారి యొక్క దర్శనము మరి అద్భుతంగా దేవుడు నడిపిస్తూ అన్నాడు. ఈ సమయంలో యేసుబాబు గారు కూడా వచ్చి కొన్ని మాటలు తెలియజేస్తారు. ఆహ్వానించిన మాస్టర్ గారికి, వాళ్ళ అమ్మగారికి నాకు వచ్చే మొట్టమొదట ఎస్ఆర్ఎంపీ దగ్గర వచ్చేది ఏంటంటే అది 89 సంవత్సరం మధ్యలోనండి. వాళ్ళు నేను వేసుకుని నమ్ముకోలేదండి. నేను ఆవులు తోలివాడిని. అమ్మగారు చూసి తిట్టారు, ఏంట్రా బాబు ఎప్పుడు చూసిన ఆవులు కూడా అనుకుంటా బుద్ధిగా లేదానికి ఏ చర్చికి వెళ్ళవా, ఏంటో చర్చికి వెళ్ళి అని తిట్టు. అమ్మగారికి నాకు అలవాటు అయిపోయిందాను కదా, ఇంకా నేను చర్చికి వెళ్ళలేదన్నాను. ఆ తర్వాత మాట్లాడుతున్న మీటింగ్ అవుతున్నాయని ఈ లోపునే ఎంబీ రాజు గారికి నాకు మోసే గారి చర్చిలో పరిచయం అయింది. ఎంబీ రాజు గారు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, నాకు వెళ్ళిపోయేవాళ్ళండి. ఆ తర్వాత అమ్మగారు ఆ మీటింగ్లో నన్ను చూసి పెద్ద అబ్బాయి గారిని చూసి రోజు వస్తున్నాడు, తోలేంద్రాడు మంచోడు గారు అని అన్నారు. అప్పుడు ఆఫ్ చేశారండి. బాగా అమ్మగారు ఇద్దరు ఉంటారు. అప్పుడు అమ్మగారికి నన్ను చాలా ఎక్కువ ప్రేమ కలిగిందండి. మరి అమ్మగారికి ఒకే కోరిక ఉందండి, ఇద్దరు కుమారులు పాస్టర్గా అవ్వాలి. ఒకటి చెప్తుంటే నేను వినాలన్న ఆశ అమ్మగారికి ఉండేదండి. ఆ కోరిక అమ్మగారి కోరిక తీరింది. పెద్ద కుమారుడు, రెండో కుమారుడు కూడా మనం ఏం బాధపడ అవసరం లేదు. స్వయంగా అమ్మగారు వెళ్ళింది కాదు, ప్రభు అమ్మగారిని భాగవతానికి తీసుకెళ్ళారని నేను నమ్ముతున్నాను. నాకు రాజుగారు అంటే చాలా ప్రేమ. రాజుగారు వాళ్ళ అమ్మగారు కూడా నాకు చాలా ఎక్కువగా యేసు ప్రేమ చూపెట్టేవారు. మరి రాజుగారు నేను రోడ్డు మీద కనపడితే చాలండి, ఊరు వెళ్ళాలని నాకు వెళ్ళిపోయేవాను. అలాగే ఒకసారి వస్తే మద్రాసులో నేను హాస్పిటల్ డానియల్ గారు మాకు కనపడ్డారు యాసిడ్ గురించి. మరి అయినా మేము కొడక్కనాయలు ఊటీ ఇవన్నీ రాజుగారు ముందు తీసుకొచ్చారండి. అలాగే రాజుగారు పెరిగితే చూపెట్టారు. అమ్మగారికి నేను చాలా అమ్మ తెలియజేసుకుంటాను. మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చక్కని మాటలు చెప్పిన యేసుబాబు గారికి వందనాలు. పిల్లల ఈ సమయంలో ఎస్దేరం గారి కుమారుడు రెవరెండ్ ఎండి రాజు గారు తల్లిగారి దర్శనాన్ని వారు ఫాలో అవుతూ అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. సంఘాలు నడిపించడం, స్వార్థ పరిచర్య చేయడం, ఈ మధ్య ఇతర రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాల గురించి ప్రార్థన చేయడం, అద్భుతమైన సేవ చేస్తున్నారు. అంతేకాకుండా కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో వారు వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ చక్కగా సహవాసాన్ని కూడా వారు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారు వచ్చి ఇప్పుడు కొన్ని మాటలు వారు మనకు తెలియజేస్తారు తల్లిగారి గురించి.
దేవుని నామానికి మనం అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఈ సమయంలో వేదికను అలంకరించిన సేవకులు అధ్యక్షత వహించి చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న రెవరెండ్ ప్రసాద్ పాల్ గారికి, అలాగే మా ప్రియ మిత్రులు, నా తోటి సహ గాయకులు, సహోదరులు, దేవుని సేవకులు, అంతర్జాతీయంగా సువార్త గాయకులుగా, వాక్య సందేశకులుగా వాడబడుతున్న మరి మా ప్రియులు ఆకుమర్తి డానియల్ గారు ఈ యొక్క కోరికకు వచ్చి వాక్య సందేశాన్ని ఇవ్వడానికి ఆహ్వానించినప్పుడు వారు ఇచ్చేశారు. వారికి అలాగే బిషప్ విల్సన్ గారికి, మరి చిన్నప్పటి నుంచి మేమందరం ఒకే చర్చిలో, మరి వారి నాన్నగారు మాకు ఎంతో ఆత్మీయులు, నా కోసం ఎంతో ప్రార్థన చేసిన దేవుని సేవకులు. నేను పాటలు పాడడానికి నన్ను ఆ ప్రారంభ దశలో నన్ను ప్రోత్సహించిన దేవుని సేవకులు డానియల్ అయ్యగారిని బట్టి మరి నేను ఎప్పుడు కూడా ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. మరి వారి కుమారులు ఇప్పుడు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. వారు కూడా మన మధ్యకు రావటం ఎంత ఆశీర్వాదం. అలాగే సురేష్ గారికి, అలాగే బ్రదర్ మూర్తి గారికి, అలాగే జెస్సీ జోషప్ గారికి, అందరికీ కూడా ప్రత్యేకమైన ఉన్నారు. అలాగే యేసుబాబు గారు కూడా మేమంటే ఎంతో ఇష్టం. ఆయన కూడా ఇక్కడ ఉండటం మనందరికీ చాలా సంతోషం. ముందుగా నేను ఒక పాట పాడిన తర్వాత మరి కొన్ని మాటలు నేను చెప్తాను. తర్వాత మనం వాక్య సందేశంలోకి వెళ్దాం. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. మట్టిలోంచి వచ్చిన ఈ దేహం మట్టిలో కలిసిపోయినప్పటికీ నాసిక రంధ్రాల్లో నరుణ్ణి జీవాత్మగా ఊదిన దేవుని యొక్క ఆత్మ మళ్ళా ఆయన దగ్గరికే వెళ్ళాలి. అయితే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే క్రీస్తు రక్తంలో మన యొక్క అతిక్రమలను, మన యొక్క పాపం నుంచి విడుదల పొందితే తప్ప ఈ ఆత్మ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళదు. మరి అమ్మ చాలా చిన్నతనంలోనే ఒక 53 సంవత్సరాల క్రితం అనుకుంటారు దేవుడిని నమ్ముకున్నారు. అప్పటి నుంచి చక్కని విశ్వాసంలో తాను ఉండటాన్ని బట్టి మరి ఈ రోజున తన ఆత్మను దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడు. భక్తుల సమూహంలో పరదేశులో ఆ యొక్క అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి బ్రహ్మ కూడా వెళ్ళింది. ఈ పాట మనం పాడి దేవుని స్తుతిద్దాం. హలో చెక్. పురము మనది సమస్తమిలలో వ్యర్థమే. పరమకాపురము మనది సమస్తమిలలో వ్యర్థమే. ఆత్మను సంగిన దేవుని చేరువే పరమకాపురము మనది సమస్తమిలలో వ్యర్థమే.
నియమించుచున్నకు నాదులుగా దేవదేవుని స్థితిగా నియమించుచున్నకు నాదులుగా పట్టణమే తమ స్వాస్థ్యమని అబ్రహాము నడిచెను విశ్వాసముతో కొనసాగెను అబ్రహాము నడిచెను విశ్వాసముతో కొనసాగెను పరమకాలం గుణము మనది సమస్త విన్నలో వ్యర్థమే మరి అమ్మ కోసం చెప్పాలంటే చాలా చెప్పాలి. ముందు అమ్మ దేవుణ్ణి నమ్ముకోవడం ఆ సాక్ష్యం చాలాసార్లు మీరు విన్నారు. మా నాన్నగారు పెట్టే బాధలకి తనకి మెంటల్ షాక్ వచ్చింది. ఆ మెంటల్ షాక్లో మిషనరీ హాస్పిటల్ పిఠాపురంలో తనని జాయిన్ చేసినప్పుడు మా అమ్మ వరాలమ్మ దేవుడా అని కేక వేసింది. ఆ వరాలమ్మ ఎవరంటే మా అమ్మకి చెల్లి అవుతుంది, అంటే కజిన్. అయితే ఆవిడకి ఎవరో మిషనరీస్ పిట్స్ వ్యాధిని ఆవిడకి కొబ్బరి నూనె ఇస్తే అది ప్రార్థన చేసుకోమని నీకు ఆ వ్యాధి తగ్గుద్ది, యేసుప్రభువు వారు గొప్ప దేవుడు అని చెప్తే ఆ వరాలమ్మ గారు ప్రార్థన చేసుకుని ఆ నూనె రాసుకుంటే ఆమెకి స్వస్థత వచ్చింది. అయితే మా అమ్మకు ఆ విషయం తెలుసు. అయితే మా అమ్మ ఆ వరాలమ్మ దేవుడు అని ఎందుకు పిలుస్తుందంటే ఆ 54 లేకపోతే ఒక 55 సంవత్సరాల క్రితం కాపుల్లో అప్పుడు యేసు ప్రభువారిని చెప్పుకోవడం చాలా సిగ్గు అనమాట. అందుకని ఆ వరాలమ్మ దేవుడా నాకు బాధ తగ్గించని ఆమె కేక వేసి పిలిచినప్పుడు వరాలమ్మ దేవుడాన్ని పిలిచినప్పటికీ యేసు ప్రభువారు కనబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం కోపగించుకోలేదు, నన్ను యేసు అని పిలవలేదు కదా, నేను రాను అని. మరి అప్పుడు మా అమ్మ పిలవగానే వచ్చేసావు, నువ్వు నిజంగా దేవుడువా, మరి నువ్వు దేవుడు అయితే నీకు ఒక పరీక్ష పెడతానని చెప్పిందండి మా అమ్మ. ఏంటి ఆ పరీక్ష అంటే, మాకు తెలుసున్న దేవుడు అందరూ కూడా నీ ముందు వాడు పడిపోవాలి, నువ్వు నిలబడాలి, అప్పుడు నువ్వు దేవుడు అని నేను నమ్ముతానని మా అమ్మ పరీక్ష పెడితే నిజంగానే ఎంతో స్పష్టంగా దేవుడు ఆ దర్శనాన్ని అమ్మకు చూపించాడు. ఎంత క్లియర్గా అంటే మిమ్మల్ని నేను ఎంత స్పష్టంగా చూస్తున్నానో నన్ను మీరు ఎంత స్పష్టంగా చూస్తున్నారో అలాగా దేవుడు అంత ప్రత్యక్షంగా చూసింది. ఉదయకాలం నుంచి రాత్రి వరకు కూడా ఎంతో మంది మా అమ్మకు తెలిసిన వాడు అందరూ కూడా కనబడి అలా పడిపోతే యేసు ప్రభువారు ఒక్కరే నిలబడినప్పుడు మా అమ్మ యేసే పాదాలు పట్టుకొని నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు నన్ను వెలివేసినా నిన్నే నమ్ముకుంటాను ప్రభువా అని మా అమ్మ దేవుణ్ణి నమ్ముకుంది.
అప్పటి నుంచి కూడా తన చివరి శ్వాస వరకు కూడా యేసయ్యతోనే మా అమ్మ ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఆ తర్వాత మా నాన్న పెట్టే బాధలకి మొత్తానికి ఆ ఉప్పాళ్ళలో ఉండే మా అమ్మమ్మ ఇక్కడ మా పిన్ని గారికి ఉద్యోగం అంటే స్టాఫ్ నర్స్ ట్రైనింగ్కి అప్లికేషన్ పెట్టుకుంటే ఆవిడకి ఆ సీట్ వచ్చింది ఉద్యోగం అది హాస్పిటల్లో ట్రైనింగ్ అవ్వడానికి. అప్పుడు మమ్మల్ని కూడా తీసుకొని, ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఆ ఉప్పాడి నుంచి కాకినాడ, నాకు 2 సంవత్సరాలు ఎంతో ఉంటాయి. మా చెల్లి బాగా చిన్నది, మా అన్నయ్య మరి అప్పుడు మా పెద్దమ్మ గారి ఇంటికాడ ఉన్నాడు, మమ్మల్ని తీసుకుని వచ్చేసారు. అప్పుడు నా పరిస్థితి అంటే నాకు చాలా బాగా గుర్తు. మా చిన్నప్పుడు పడిన ఆ కష్టాలన్నీ కూడా మాకు గుర్తనమాట. నిజంగానే మేము ఒక రిక్షాలో కాకినాడ వచ్చాక ఒక రిక్షాలో మేము అద్దెకి తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, కాకినాడలో పెద్ద తుఫాన్ అన్నమాట, చాలా భయంకరమైన తుఫాన్లో అప్పటికే యేసు ప్రభువారిని మా అమ్మ నమ్ముకుంది కాబట్టి మా చెల్లి వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే యేసు రక్తమే చేయమంటున్నారు. మాకు కాకినాడలో ఎవ్వరు లేరు, చుట్టాలు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. కానీ మా పిన్ని ట్రైనింగ్ కోసం మేము ఇక్కడికి వచ్చేసాం. ఆ తర్వాత ఎన్నో కష్టాలు మా జీవితాల్లో వచ్చినాయి. మరి మా అమ్మమ్మ ఎంతో బంగారంతో ఇక్కడికి వచ్చింది. ఆ బంగారం అంతా కాసు 200 రూపాయలటప్పుడు 200 రూపాయలకి కాసు అమ్మేసి మమ్మల్ని పోషిస్తూ ఉంటుంటే మా అమ్మమ్మకి ధనం అంతా అయిపోయాక మా అమ్మని తిట్టడం మొదలుపెట్టేది. నీ వల్ల మా ధనం అంతా అయిపోతుంది, మిమ్మల్ని ఎంతకాలం పోషించాలి అని తను మా అమ్మని అంటున్నప్పుడు మా అమ్మ కనీసం 1 రూపాయైనా మా అమ్మకి తెచ్చినది ఇవ్వాలి అని యేసు ప్రభువుని ప్రార్థన చేసుకుంటే 75 రూపాయల జీతానికి మరి మా అమ్మకు అప్పుడే చికెన్ సెంటర్ పెట్టారు. తాడేపల్లిగూడ నుంచి వచ్చి ఒకడు చికెన్ సెంటర్ పెడితే అందులో 75 రూపాయలకి మా అమ్మ జీతానికి వెళ్ళింది. మరి ఆ తర్వాత దేవుడు నిజంగా 1 రూపాయి అడిగితే 75 రూపాయలు ఇచ్చాడు. అది ఎంతో గొప్ప విషయం, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మా అమ్మకి 1 రూపాయినా మా అమ్మమ్మకి చూపించాలని మా అమ్మ ప్రార్థన చేసుకుంటే 75 రూపాయల జీతానికి దేవుడు మరి ఆ దినాల్లో ఆ ఉద్యోగం ఇచ్చాడు. మరి ఆ తర్వాత దేవుని కృపను బట్టి తండ్రి విడిచిన మమ్మల్ని దేవుడు మాత్రం విడవలేదు. మా అమ్మకు భర్త లేకపోయినా దేవుడే భర్త అయి ఉండి మమ్మల్ని పోషించాడు, నడిపించాడు. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మేము సొంత షాపు, మున్సిపల్ షాపు పెద్ద మార్కెట్లో పెట్టడం, ఆ తర్వాత దాన్ని దేవుడు దీవించడం, మరి ఆ పెద్ద బిజినెస్ దేవుడు ఇచ్చాడు. అయినప్పటికీ మా అన్నయ్య చెడిపోయాడు. ఇవన్నీ మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. అయితే దేవుడిని నమ్మటం వల్ల మమ్మల్ని దేవుడు ఎప్పుడు కూడా అనాథులుగా విడిచిపెట్టలేదు. చెప్పాలంటే తండ్రి లేని వాళ్ళు అసలు ఏ చదువు ఉండదు, ఏముండదు. కానీ ఏ పనులు చేసుకుంటారు, లేకపోతే ఏ కూలి పనికి పెట్టేస్తారు. కానీ మా అమ్మ కూడా మమ్మల్ని డిగ్రీ చదివించారు. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. నిజంగానే దేవుని కృప మా మీద ఉంది కాబట్టి ఈ రోజున కాకినాడలో మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు. నిజంగానే మా అమ్మకి మా అన్నయ్యని బట్టి పెద్ద మార్కెట్లో తన మారాలని సభలు పెట్టేది. మొట్టమొదటి అయితే తను బొంబాయి వెళ్ళిపోయాడు. బొంబాయి వెళ్ళిపోతే మా అన్నయ్య ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి, బొంబాయిలో ఉన్నాడట. దానియల్ గారి చర్చిలో సాక్షి చెప్పింది మా అమ్మ. ఏమనంటే డిసెంబర్ 31 కల్లా వచ్చేస్తే నేను జనవరి నెలలో 1వ తారీఖున ఫోటో పెట్టుకుంటాను ప్రభు అని. ఆ మాట దేవుడు ఆలకించాడు. మా అన్నయ్య బొంబాయిలో ఉన్నవాడు 2 రోజుల ముందే ఇంటికి వెళ్ళిపోదని మామూలు ఒక ఆరాటం వచ్చేసిందట. తన టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవట. డబ్బులు లేకపోతే ఒక ట్రైన్ అలా పట్టుకొని వచ్చేసాడు. సరిగ్గా డిసెంబర్ 31కి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అదే ఫస్ట్ కూటం పెద్ద మార్కెట్లో పెట్టడం, మా అన్నయ్య కోసం ఆ కూటం పెట్టారు. ఆ తర్వాత దేవుడు ప్రతి సంవత్సరం కూటాలు పెట్టాలని 7 రోజులు ప్రార్థనలు పెట్టేవారు. మన ఆత్మహత్య డానియల్ గారికి, మరి విల్సన్ గారికి అన్నీ తెలుసు. అప్పుడు ఎంతోమంది
ఆ యొక్క కోడుకలకు వచ్చి రక్షణ పొందేవారు. మాకు దేవుడు వ్యాపారంలో ఇచ్చిన ధనమంతా కూడా ఆ యొక్క సంవత్సరానికి ఒకసారి కూటాలు పెట్టడం, 7 రోజులు మీటింగ్లు పెట్టడం, అలా సభల కింద దేవుడు మార్చాడు. అయితే మా అమ్మగారికి నిజంగానే మేము సేవ చేయడం ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా పాస్టర్లు వచ్చి ఇన్ని మీటింగ్స్ పెడుతున్నారు కదా, మీరు కూడా చర్చి పెట్టండి అంటే మా అమ్మ ఒప్పుకుండేది కాదు. మేము వ్యాపారం చేస్తాం, వ్యాపారంలో వచ్చే ధనం మాత్రమే దేవుని పనికి మేము ఉపయోగిస్తాం, కానీ మేము సేవ చేయడానికి మేము యోగ్యం కాదు, తగం. సేవ అంటే చిన్న విషయం కాదు, సేవ అంటే చాలా కరెక్ట్గా ఉండాలి అని మా అమ్మ అనేది. నిజంగానే దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడే మేము సేవకు వచ్చాం, అంతేగాని ఎవరు చెప్పినా మేము సేవకు రాలేదు. దేవుడు మా అన్నయ్యని పిలిచాడు ముందు నాకంటే, తర్వాత నన్ను పిలిచాడు. మేమిద్దరూ పిలవగా వచ్చాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి నాకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లినా. ఈరోజు చాలా మంది రాలేదు చెప్పాలంటే, మరి ఎందుకు రాలేదో అంటే ఎక్కువ మంది జనం వస్తారు, మనకి నాకు కరోనా అనుకుంటుందని అనుకుంటుంటారు. అయితే మొత్తానికి నిజంగానే మా అమ్మ చాలా కష్టాలు పడ్డది. మా నాన్న వల్ల చిన్నప్పుడు పడ్డది, ఆ తర్వాత మా అన్నయ్య వల్ల పడ్డది. కానీ నేను నిజంగా చెప్పగలను, మా అమ్మని నేను ఎప్పుడు బాధ పెట్టలేదు. ఎప్పుడు కూడా నేను సినిమాకి వెళ్ళినా సరే 10 రూపాయలు అడిగి మా అమ్మని అడిగి తీసుకునేవాడు. అప్పట్లోనే మా అన్నయ్య 2000 రూపాయలు ఖర్చు పెట్టేవాడు 45 సంవత్సరాల క్రితం. కానీ 10 రూపాయలు సినిమాకి వెళ్ళినా సరే, ఇదిగో అమ్మ 10 రూపాయలు, నా దగ్గర డబ్బులు ఉండేవి. కానీ దేవుడు నన్ను దీవించాడు. నిజంగానే ఎవరైతే నమ్మకంగా ఉంటారో, యథార్థంగా ఉంటారో, దేవుడు ఉన్నతంగా దేవుడు దీవిస్తాడనడానికి నేనే ఒక ఉదాహరణ. ఎందుకంటే నిజంగానే మా అమ్మ నిజంగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పోషించి, మాకెవ్వరు లేరు కాకినాడలో. కానీ ఈ రోజున మేము తెలియని క్రైస్తవ కుటుంబం లేదు, అంతమందిని దేవుడు మాకు ఇచ్చాడు. అది నిజంగా దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ. మమ్మల్ని ప్రేమించలేని దేవుని సేవకులు లేరు. మా కోసం ప్రతి సేవకుడు ప్రేమిస్తాడు. మా కోసం అందరూ ప్రార్థన చేశారు కాబట్టి ఈ రోజున మేము ఇంత ఉన్నతంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మాకు మాట్లాడడం కూడా తెలియదు చెప్పాలంటే. అలాంటి వాళ్ళను ఈ రోజున టీవీలో కూడా వాక్యాలు చెప్పడానికి దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు చాలా గొప్పవాడు. అందుకనే ఆయన ప్రకటించకుండా మనం ఉండలేము. ఆయన ప్రేమ గొప్పది. యేసుని ప్రేమ అని ఆ పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టాం మినిస్ట్రీకి. ఏదో సడంటే హెబ్రీ భాషలో దేవుని ప్రేమ. నిజంగానే ఆ ప్రేమను ప్రకటించడానికి ఈ సంఘం పెట్టినప్పటి నుంచి ప్రోత్సహించాం. సంఘ బిడ్డలు కూడా మాకు ఏ దర్శనం ఉందో ఆ దర్శనాన్ని వెంబడిస్తూ మా సంఘ బిడ్డలందరూ కూడా మంచి సువార్థకులుగా తయారయ్యారు. ఈ రోజున ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు. నిజంగానే సురేష్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా చక్కగా మాకు ఎంతగానో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తోడ్పాటు అందించారు. కాబట్టి ఎప్పుడు కూడా మేము అందరికీ కృతజ్ఞులమే ఉంటాం. మా కోసం ఇంకా ప్రార్థన చేయండి. మా అమ్మ అయితే ఎన్ని కష్టాలు వచ్చినా చాలా ధైర్యం కలిగిన మనిషి. ఆమె గుండె ధైర్యానికి చాలా మెచ్చుకోవాలి చెప్పాలంటే. షుగర్ ఉంది, బీపీ ఉంది, తర్వాత గుండె జబ్బు కూడా వచ్చింది. కానీ చక్కగా ట్యాబ్లెట్లు అన్నీ చక్కగా వేసుకుండేది. అంతేకాదు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఏమి బెంగపడిపోయేది కాదు. నా దేవుడు గొప్పవాడు, ఏదోలాగా దీనికి మార్గం తెలుస్తాడని ప్రార్థన మాత్రం చేసేది. ప్రారంభం నుంచి కాకినాడ వచ్చినప్పటి నుంచి మా అమ్మ 66వ సంవత్సరంలో అనుకుంటాను బైబిల్ తెచ్చింది కాకినాడకి. ఆ బైబిల్ నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది. ఆ బైబిల్లో యెషయా గ్రంథంలో నుంచి దేవుడు ఎన్నో వాగ్దానాలు మా అమ్మకి ఇచ్చాడు. ఆ వాగ్దానాలను పట్టుకొని తను ప్రార్థన చేస్తా దేవుడిని దీవించమని అడిగేది. నిజంగానే దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మా అమ్మ చాలా అమాయకురాలు. ఈ కాకినాడ వచ్చేటప్పుడు చాలా భయం. అలాంటిది పెద్ద మార్కెట్లో పులులు లాంటి మనుషులు ఉంటారు, రౌడీలు ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో దేవుడు ఆమెను నీతిమంతులు సింహాలే ధైర్యంగా ఉంటారు అన్నట్లుగా అనేక మందికి దీవెనకరంగా ఒక పెద్ద మనిషిగా అక్కడ దేవుడు అమ్మని ఏర్పాటు చేశాడు. అలాగే తనకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, అవమానాలు వచ్చినా మరి ఏమాత్రం కృంగిపోకుండా ధైర్యంగా నిలబెట్టేది.
నిలబడేది, ప్రార్థన మీద ఆధారపడేది. మరి అమ్మకు చివరి దినాల్లో మరి ఒక మార్చి ఇలా కరోనా ప్రారంభమైంది, ఒక నెల వరకు బాగానే ఉంది. ఏప్రిల్ ఎండింగ్ నుంచో మే ఫస్ట్ నుంచో కానీ తనకి బయలుదేరి ఉండేది. దానివల్ల జ్వరం వచ్చి తర్వాత చాలా ఇబ్బంది పడ్డది. మొత్తానికి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఎంతో వైద్యం అయితే జరిగింది. కానీ మొత్తానికి ఆమె కొంతమంది మా అత్తయ్య గారు, అలాగే రత్న అత్తయ్య గారు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ముందుగానే వారు నిద్రించడాన్ని బట్టి కొంత తను బెంగ పెట్టుకుని మొత్తానికి ఏంటో కోలుకోలేకపోయింది. నిజంగానే తను కోలుకుంటుందని నేను ప్రార్థన చేసేవాడిని. కానీ తను చనిపోక ముందు రోజు మాత్రం అమ్మని దేవుడు తీసుకుని వెళ్ళిపోవాలని మాత్రం ప్రార్థన చేశాను. ఎందుకంటే అప్పటికే 3-4 నెలలు బట్టి నిజంగానే నా భార్య, దేవుడు మంచి భార్య అని దేవుడు నాకు ఇచ్చాడు. తను ఎంతో పరిచయం చేసింది. మరి ఈనాటి కాలంలో అంత పరిచయం చేస్తారని నేను అనుకోను. నిజంగానే 3-4 నెలలు తనకి చాలా మంచి పరిచర్య. మన మంచం మీద అన్నీ జరిగినప్పటికీ కూడా తను ఓపికగా ఒక మనిషిని సాయం తీసుకొని అన్నీ చేసేది. అంతేకాదు, ఇంకా వారం రోజులు 10 రోజుల ముందు ఆమెకు ఏమైందంటే ఈ నడుము అంతా కూడా వదిలేసింది. ఇంకా నిలబెట్టి చేయడానికి కూడా కష్టమైపోయేది. అలాంటి పరిస్థితుల్లోనే నేను ముందు రోజు అమ్మని తీసుకుని వెళ్ళిపోతే బాగున్నాం అని దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేశాను. నిజంగానే మరుసటి రోజునే దేవుడు తన ఆత్మను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళిపోయాడు. నిజంగానే ఎంతో మందికి సహకరించే జాలి గుణం, తన దగ్గర డబ్బులు ఉంటే దాన్ని దాచుకోవాలనే గుణం కూడా ఉండేది కాదు ఏంటి. అలాంటి అమ్మ చాలా మందికి మార్కెట్లో సాయం చేసేది. పక్కన షాపుల వాళ్ళకి కూడా తను సరుకు అయిపోతే వాళ్ళ అందరూ అమ్మి పెట్టేది. వాళ్ళందరూ అలాగే కూర్చుని ఉండేవారు బేరాలు లేక. మరి మా కొట్టు ఎంతగా దేవుడు దీవించాడంటే మా దగ్గర లేకపోతేనే వెళ్ళేటట్లుగా ఉండేది వ్యాపారం. అయితే అలాంటి వాళ్ళకి అందరికీ సాయం చేసేది, వాళ్ళందరినీ కూడా నిలబెట్టేది. మరి అలాంటి మంచి మనసు ఉంది. అలాగే సంఘం కోసం కూడా భారంతో ప్రార్థన చేసేది. పెద్ద మార్కెట్లో వాళ్ళందరూ రక్షణ పొందాలని కూడా చాలా బాగా ప్రార్థన చేసేది. వాళ్ళందరూ మారాలని ఎంతో భారంతో ఉండేది. అలాగే దేవునికి ఖర్చు పెట్టడం విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేసేది కాదు. మరి అలాంటి అమ్మ లేకపోయినా మరి దేవుని సన్నిధానంలో తనుంది. మరి నిజంగానే మనకు ఒక నిరీక్షణ ఉంది, అమ్మను మరలా మనం చూస్తాం. కాబట్టి ఈ మాటలను దేవుడు దీవించును గాక. మరి మా కుటుంబం కోసం, మా కోసం కూడా ప్రార్థన చేయండి. మాకు దేవుడు అప్పగించిన ఈ బాధ్యత, ఈ సేవా భారాన్ని ఇది భారం అనుకోకుండా సంతోషంగా దేవుని పని చేయటానికి, మంచి ఆరోగ్యాలతో మేము ఉండటానికి దేవుడు కృప చూపించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వచ్చిన వందనాలు. సభాధ్యక్షులకు, వేదికను అలంకరించిన దేవజనులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎండి రాజు గారికి, మరి నాకు ప్రియమైన అన్నయ్య అయిన మరి అమ్మ ఎస్తేర్ రాణి గారు మరి నన్ను ఎంతగానో ప్రేమించేవారు. మా సేవా పరిచర్య ప్రారంభంలో ఉన్నప్పుడు తల్లిగారు ఈ సంఘం తరపున 2వ దండయాత్రను మా పెనుగుదు గ్రామంలో ఏర్పాటు చేశారు. మరి అప్పుడు ఎంతో ఆసక్తితో వారు మా గ్రామానికి వచ్చి గొప్ప పరిచర్య చేసి మమ్మల్ని ఎంతగానో దీవించిన తల్లి. మరి మనోహర్ అన్నయ్య ఉండేవారు. మనోహర్ అన్నయ్య నేను బాగా సన్నిహితం ఉండేవాడు. అన్నయ్య 2-3 రోజులు 5 రోజులు ఫాస్టింగ్ ఉండాలని అనుకుంటే మా పెనుగుతురు చర్చ్ దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు మాది చిన్న పార్క్ రోడ్ సైడ్లో, ఆ పార్క్లోనే 3 రోజులు 5 రోజులు ఆయన ఉపవాసం ఉండేవారు. తర్వాత 1-2 సార్లు నేను అన్నయ్య కలిసి వారింట్లో 5 days చొప్పున ఫాస్టింగ్ ఉండి దేవుని సన్నిధిలో ఎదగడానికి ఆ రోజుల్లో దేవుడు అత్యంత కృపానుగ్రహించారు. మరి అనేక దండయాత్రలు నేను ఈ సంఘంతో కలిసి చాలా చోట్లకి వీరితో కలిసి అడుగులు వేశాను. మరి ఈ సంఘం తరఫున చేయబడుతున్న దండయాత్రలు కానీ ప్రార్థనలు కానీ నన్ను చాలా ప్రభావితం చేశాయి. మరి నేను కూడా మా సంఘాన్ని తీసుకుని దండయాత్రలకు వెళ్ళడానికి మరి ఎలోహి సంఘం యొక్క
దండయాత్రల యొక్క ఫలితమే నా మీద ప్రభావం చూపింది. మరి నేను కూడా దేవుని సేవలో నమ్మకంగా బలంగా ఓడబడడానికి మరి ఈ సంఘము లేక రాజన్నయ్య, మనోహర్ అన్నయ్య, అమ్మ వీరంతా చేసిన మరి ప్రార్థనలు ఎంతో మరి సహకరించాయి. మరి నా మ్యారేజ్ కూడా మనోహర్ అన్నయ్య, అమ్మ, రాజన్నయ్య వీళ్ళంతా కూడా ఒక లారీతో, సంఘం అందరూ కలిసి ఒక లారీతో చింతపిల్లాలో జరిగిన మ్యారేజ్కి అటెండ్ అయ్యి వారి ప్రేమను ఎంతగానో చూపించారు. తర్వాత రాను కాలంలో నేను సేవలో వేరే పనుల్లో నేను బిజీ అయ్యాను. మరి అయినప్పటికీ ఈ సంఘంతో, రాజన్నయ్యతో దేవుడు నాకు సన్నిహితమైన సంబంధాన్ని ఇచ్చారు. మరి ఇంతవరకు అమ్మని గురించి అనేక మంది చెప్పారు. మరి మీ అందరికంటే నాకు ఎక్కువగా తెలియదు, కానీ మరి ఆ తల్లి గారు మరి నిస్వార్థంగా దేవుని పరిచర్యను చేసిన తల్లి. దేవుని వాక్యం సెలవిస్తుంది 103వ కీర్తన 17వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. సో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ తల్లిగారి ఎడల, ఈ తల్లిగారు చేసిన ప్రార్థన ద్వారా మరి మనోహరమైన గొప్ప సేవకుడిగా మరి మంచి పరిచర్య చేసి మంచి సంఘం పెట్టారు. రాజన్నయ్య ద్వారా కూడా గొప్ప సంఘము, గొప్ప పరిచర్య కాకినాడ మహానగరంలో జరుగుతుంది. దానంతటికి పునాది తల్లిగారు చేసిన ప్రార్థన, వారి యొక్క సేవ ఫలితం. సో 16వ కీర్తనలో 6వ వచనంలో అంటాడు, మనోహరం అనే స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్యము నాకు దొరికెను కలిగను అంటాడు. సో కనుక తల్లిగారు ఇప్పుడు తన పరిచర్యను ముగించి శ్రేష్టమైన భాగమును తీసుకోవడానికి దేవుని సన్నిధిలో వారు వెళ్ళారు. అయితే 20వ కీర్తన సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో, సత్యవర్తనుడు యథార్థవంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులవుదురు అని ఉంది. మరి నిజంగా అమ్మ ఉండగానే వారి సంతానం ధన్యులుగా దేవుడు చేశాడు. వారి తదనంతరం కూడా వారిని దేవుడు ఇంకా పరిచయంలో బహుబలంగా వాడుకుంటాడని నమ్ముతూ మరి ఈ కుటుంబానికి నా యొక్క సానుభూతిని తెలియజేస్తూ ఈ పరిచర్య ఆలిపోగా సాగిపోతూ మరి అనేక ఆత్మల రక్షణ కొరకు, మరి అనేక సంఘాలు, అనేక గ్రామాల రక్షణ కొరకు ఎలోహి సంఘము మరి ముందుండాలని ఆశపడుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చక్కని మాటలు, ఆదరణ మాటలు తెలియజేసిన రేవంత్ కృష్ణ గారికి వందనాలు. విషయంలో దేవునికి వాక్యాన్ని విందాం. మన మధ్య రేవంత్ ఆకుమర్తి డానియల్ గారు ఉన్నారు. ఇంటర్నేషనల్ గా వారు మంచి పరిచయం చేస్తూ ఉన్నారు. డబ్ల్యూ రాజు గారికి అతి సన్నిహితులు. కరోనా లేకపోతే అమెరికాలో ఉండుంది ఆయన. ప్రభువు మన మధ్య వారిని వాడుకుంటారు. చేపలు కూడా ఆయన మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సేపటి నుంచి కూర్చున్నారు. ఒకసారి అందరూ లేచి నిల్చుంటే ఒక పదవి వాడుకుని దేవుని దేవునికి మహిమ కలుగును గాక. సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నీవున్నా స్తుతి పాడెదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నీవున్నా స్తుతి పాడెదను. Cristo.
దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి కూర్చున్నామండి. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వినడానికి ముందు ఎస్తేరమ్మ గారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులు ఎండి రాజు గారు కానీ ఇంకా వాళ్ళ చెల్లి, ద వెరీ ఫ్యామిలీ ఆఫ్ ఎస్తేరమ్మ గారు, వారి కుమారులు, కుమార్తెలు, మనవరాలు మీరున్న స్థలాల్లో లేచి నిల్చుంటే మీ నిమిత్తమే ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ఎక్కడున్నా కానీ ఎస్తేరమ్మ గారి యొక్క కుటుంబ సభ్యులు లేచి నిల్చోవాలని నేను మనం చేస్తున్నాను. సంఘం అంతా కూడా వారి తట్టు చేతులు చాపి వారిని ప్రభు యొక్క హస్తాలకి మనం అప్పగిద్దాం. ఇప్పుడు కళ్ళు మూసుకుందాం, మన చేతులు వారి తట్టు చాపి వారిని ప్రభు చేతికి మనం అప్పగిద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ కొందరాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు స్వామి. మీ యొక్క నమ్మకత్వాన్ని మరొకసారి మీ సౌకర్యాల యొక్క జీవితంలో అయినా మీరు నిరూపించుకున్న విధానాన్ని బట్టి మీకు కొందరాలు. వారి యొక్క బిడ్డల జీవితంలో నాయన నిలిచి ఉండేటువంటి శ్రేష్టమైన కృప సమృద్ధిగా వారి మీద కుమ్మరించమని ఈ సేవకులుగాను, అలాగే అనేక మంది సేవకులు, సంఘ విశ్వాసులు కలిసి ఒకే మనసుతో, ఒకే తాత్పర్యంతో మేము ప్రార్థిస్తున్నాము. ఈ రాసుని బలపరచని ప్రభా, ప్రత్యేకించి మీ రాజు గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను ఎన్నో ఒడిదుడుకులు ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ ఈనాటికి ఆనాడు ఆయన నీ కృపను విస్తరింపజేస్తూ ఈ దాసుని నిలబెట్టి ఆయన ఈ ఘనమైన సంఘ పరిచర్య ఆయన నిర్వర్తించడానికి మీరు బలపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు ఆయన ఎస్తేరమ్మ గారి యొక్క సంతానం అంతటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వారిని, ఇక్కడ లేని వారిని అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ దాసురానికి ఏదైతే వాగ్దానం ఇచ్చి మీరు నడిపించారో ఆ వాగ్దానం వారి బిడ్డల జీవితాల్లో పిల్ల తరముల కొరకు కూడా ప్రభావం జ్ఞానంలో దానిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. మరి నిలబడిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. తల్లి చూపినటువంటి ఆ మార్గంలో నిరవధికంగా, నిరాటంకంగా వారు కొనసాగిపోయేటువంటి కృప దయచేయమని, అతి ఉన్నతమైనటువంటి మీ యొక్క కృప కలిగిన హస్తాలకు సంతానం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, అలాగే సంఘ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. చాలా సమయం అయింది. 1:20 సమయం. ఇంకా విస్తరించి నేను మాట్లాడాల్సిన పని లేదు. రాజు గారు ఫోన్ చేసి ఈ విధంగా స్మారక కూడిక మెమోరియల్ సర్వీస్ పెట్టాము, మీరు బ్రదర్ వచ్చి వాక్యాన్ని చెప్పాలి అని చెప్పినప్పుడు ఇది ఒక గొప్ప భాగ్యంగా, ధన్యతగా నేను ఎంచుకుని మేము వచ్చి రావడం జరిగింది. లేకపోతే ఈ దినాన నేను విల్సన్ గారు కలిసి జంగారెడ్డిగూడెం వెళ్దామని మేము ఆలోచన చేశాం. అయితే వాక్యాన్ని ప్రకటించేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి మరి ఇక్కడ ఉండడానికి నేను ఇష్టపడి మీ దగ్గరకు రావడం జరిగింది. ఎండి రాజు గారు పిలిస్తే కాకినాడలో రాణి సేవకుడు అంటూ ఎవరు ఉండరు. అంత మంచి పేరుని ఎండి రాజు గారికి, ఈ సంఘానికి దేవుడు అనుగ్రహించారు. కానీ మరి నన్ను ఈ విధంగా అడిగినప్పుడు
తప్పకుండా నేను మీ దగ్గరకు రావడానికి ఇష్టపడి నేను మీ దగ్గరికి వచ్చాను. రాజు గారి కంటే నేను ఒక నెల ఈ సంగీత పరిచర్యలో చిన్నవాడు. ఆయన సెప్టెంబర్లో ప్రారంభించారు, నేను అక్టోబర్లో ప్రారంభించాను. ఏమిటది? క్యాసెట్. ఆయన మొట్టమొదటి క్యాసెట్ ఆయన సెప్టెంబర్లో ప్రారంభించారు, నా మొట్టమొదటి క్యాసెట్ అక్టోబర్లో ప్రారంభించాను. అప్పటి నుంచి వారెప్పుడు ఒక అడుగు నాకంటే ముందుగానే ఉన్నారు. ఈ రోజుకి కూడా పరిచర్యలో నాకంటే ఘనమైన పరిచర్య, సంఘ పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. కనుక ఎప్పుడు మా మధ్య ఏ విధమైన భేదాలు లేకుండా ఇన్ని సంవత్సరాలు దేవుడు మమ్మల్ని పరిచర్యలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కనుక నా పట్ల వారికి ఉన్న ప్రేమ, నా పట్ల వారికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి నేను కుటుంబాన్ని, రాజు గారిని, వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని మాటలు మనం విందాం, చదువుకుందాం. దేవుని యొక్క మాటల నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. పిల్లల అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి లేఖ చాలా విస్తరించి వివరాల్లో చెప్పడానికి, మాట్లాడడానికి సమయం కాదు, సందర్భం కాదు. కనుక కొన్ని విషయాలు త్వరగా నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీ సంఘం చాలా ఒడుదుడుకులతో ఉన్నటువంటి సంఘం. వారిని క్రమపరుస్తూ అపోస్తులైన పౌలు గారు వారికి ఈ ఉత్తరాన్ని రాస్తూ వచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ దినాన జరిగినటువంటి సంభవాలు, చాలా సంఘములో విభేదాలు ఉంటే వారిని సరిచేస్తూ క్రమపరుస్తూ రాశారు. అక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది మాకు పాటలకు ప్రాధాన్యం ఇవ్వండి, మేము పాటలే పాడతాం అనేటువంటి విధానంలో కొంతమంది ఉంటే, పాటలు కాదు మాకు సమయం ఇస్తే మేము భాషలు మాట్లాడతాం, భాషలు మాట్లాడడం అనేది ప్రధానం, కనుక మాకు సమయం ఇవ్వండి అని కొంతమంది మాట్లాడేటువంటి గుంపు. మరికొంత గుంపు ఉంది, వాళ్ళు ఏమంటారంటే భాషలు మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది, భాషలు మాట్లాడితే నీకు దేవుడికి తప్ప సామాన్య మానవుడికి అర్థం కాదు, కనుక మాకు సమయం ఇస్తే మేము ప్రవచిస్తాం, ప్రవచనం సంఘానికి క్షేమాన్ని కలిగిస్తుంది, భాష నీకొక్కడికే క్షేమాభివృద్ధి కలిగించవచ్చు, కనుక సంఘంగా కూడి ఉన్నప్పుడు భాషకు అర్థం చెప్పేవాడు లేకపోతే భాష మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు, కనుక మాకు సమయం ఇవ్వండి మేము ప్రవచనాలు చెప్తాం అని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఇలాంటి తర్జన భర్జన జరుగుతున్న టైంలో మరికొంతమంది బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే మాకు పాటలు వద్దు, మాకు భాషలు వద్దు, మాకు ప్రవచనాలు అసలే వద్దు, మాకు టైం అయింది భోజనం పెట్టండి. సో భోజనం బ్యాచ్ అనేది ఎక్కడైనా ఉంటుంది, అది మెమోరియల్ సర్వీస్ కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇంకా వేరే బర్త్డే ఫంక్షన్ ఏదైనా కావచ్చు, సరిగ్గా భోజనం టైంకి వచ్చి కొంతమంది బ్యాచ్ ఉంటారు. అది కాకినాడలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆ బ్యాచ్ ఎప్పుడూ ఉంటారు. ఎవరి అనుకూలత, ఎవరి యొక్క వెసులుబాటును బట్టి వాళ్ళు వీళ్ళేమిటంటే మాకు భోజనం పెట్టండి, మాకు తిండే ప్రధానం అని అంటుంటే పౌలు గారు వారికి కూడా సమాధానం చెప్పారు.
నేను మాట్లాడాలంటే నేను అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడగలను, నేను అందరికంటే ఎక్కువగా ప్రవచించగలను. ఈ భోజనం బ్యాచ్కి చెప్పింది ఏమిటంటే, మీ కడుపే మీ దేవుళ్ళ ఉన్నాడా? సో మీకు ఇళ్ళు లేవా మీరు భోజనాలు చేయడానికి? మీకు ఇళ్ళు లేవా? ఎవడైతే దీనిని అయోగ్యంగా తిని త్రాగుతాడో, దేవుని యొక్క బలలో పాలు పొందుకుంటాడో వాడు శాపగ్రస్తుడవుతాడు. అనేక మంది రోగులై ఉన్నారు, కొంతమంది నిద్రించి ఉన్నారు. ఇలాగ ప్రతి సమస్యకు కూడా పౌలు గారు ఆయన సమాధానం చెప్తూ ఈ మాట, ఈ స్టేట్మెంట్ చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించు వారైన ఎడల మనుషులందరిలోకి మీరు దౌర్భాగ్యులు అవుతారు అని చెప్తున్నాడు. ఈ సమాధానం ఎవరికి చెప్తున్నారంటే, పునరుద్ధానాన్ని నమ్మనటువంటి సద్దుకయ్యులు అనేటువంటి తెగ ఉంటుంది. వారు పునరుద్ధానాన్ని నమ్మరు. పునరుద్ధానాన్ని మీరు నమ్మకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లేపబడి ఉండలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు లేపబడి ఉండకపోతే మేము ప్రకటించేటువంటి సువార్త వ్యర్థం. ఒకవేళ మేము ప్రకటించేటువంటి సువార్త వ్యర్థమైతే మీరు కలిగి ఉన్న విశ్వాసం కూడా వ్యర్థమే. కనుక క్రైస్తవ్యం అన్నది అది ఈ జీవితానికి మాత్రమే సంబంధించింది కాదు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సో క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ నిరీక్షణ కేవలం ఈ జీవితానికి సంబంధించింది మాత్రమే కాదు. భక్తుడైన మోషే గారు చెప్పేటువంటి మాట కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ వచనంలో మోషే గారు రాసినటువంటి కీర్తనలో ఆయన చెప్తున్నాడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములకు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఇప్పుడున్నటువంటి మన వయస్సును బట్టి ఈ కరోనా రాకూడదు, మనం ఎలాగైనా బ్రతకాలి అని ఎప్పుడూ లేనంతగా చేతులు పట్టుకున్నాం ఈ సంవత్సరం. ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, నేను చనిపోయేలాగా ప్రార్థన చేయండి అని అడిగేటువంటి రోజులు వస్తాయి. ఇందాక సాక్ష్యాలు వింటున్నప్పుడు తల్లిగారు అడిగినటువంటి కోరిక, నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అని అడగలేదు. చివరి సమయం వచ్చేటప్పటికి నేను చనిపోయేలాగా ప్రార్థన చేయండి. ఇది విన్నవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పలానా వాడు చనిపోవాలని మనం ఎలా చేస్తాం ప్రార్థన? కానీ ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అవుతాం. పౌలు గారు చెప్పేటువంటి మాట, లేదా మోషే చెప్పేటువంటి మాట, ఈ 70-80 సంవత్సరాల కోసం కాదు క్రైస్తవ నిరీక్షణ. మనం చేసేటువంటి భక్తి ఈ 70-80 సంవత్సరాలకు సంబంధించింది కాదు. మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఇట్స్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు 70 or 80 years. మన యొక్క విశ్వాసము మరణించిన తరువాత కలిగేటువంటి జీవానికి సంబంధించింది. ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత ప్రారంభమయ్యేటువంటి జీవానికి సంబంధించింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే అని యేసయ్య చెప్తున్నారు. అలాగూ 2 మాటలు ఎప్పుడు బైబిల్ గ్రంథంలో మనం కనుడినా వాటి యొక్క క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొదట ఏ మాట చెప్పారు, తర్వాత ఏ మాట చెప్పారు. సో రెండు మాటలు ఎప్పుడైనా కానీ కలిసి వచ్చినప్పుడు మొదట చెప్పబడిన మాట, తర్వాత చెప్పబడిన మాట, దాని యొక్క ప్రయారిటీస్, ప్రాముఖ్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు జీవమును పునరుద్ధానమును నేనే అని చెప్పలేదు. ప్రభు వారు చెప్పిన మాట మొదట పునరుద్ధానం, ఆ తర్వాత వచ్చేటువంటి శాశ్వత జీవం, దానికి నేను కర్తను. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసు ప్రభు జీవం అని చెప్పాడు కదా, ఎందుకు క్రైస్తవులు చనిపోవాలి? యేసు ప్రభు నేనే జీవం అన్నాడు కదా, ఎందుకు మా మమ్మీ చనిపోవాలి? ఎందుకు మా డాడీ చనిపోవాలి? ఎందుకు మా అన్నదమ్ములు చనిపోవాలి? చాలా ప్రశ్నలు మనకు కలుగుతూ ఉంటాయి. క్రైస్తవుడు అన్నవాడు చనిపోవడం అని కాదు, కానీ చనిపోయిన తర్వాత వచ్చేటువంటి శాశ్వత జీవం ఏదైతే ఉందో అది యేసు క్రీస్తు ద్వారా మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనకు సంప్రాప్తం అవుతుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా,
ఆయన పునరుద్ధానము జీవము నేనే అని చెప్పాడు. ఈ జీవిత కాలం మట్టికే మీరు క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల అని అంటున్నాడు. అని అంటే ఈ జీవితం కాకుండా రాబోయే జీవితం ఒకటి ఉంది అన్న విషయాన్ని పౌలు గారు చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఈ జీవితం కాలం మాత్రమే కాదు, ఈ జీవితానికి మనకు రిజర్వేషన్ మనకు అమలవుతాయి. ఈ జీవితానికే మన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మనకి అవి చలామణిలో ఉంటాయి. ఈ జీవిత కాలానికి మన రేషన్ కార్డు, మన ఆధార్ కార్డు సంబంధిస్తాయి. కానీ రాబోయే జీవితానికి సంబంధించింది క్రైస్తవ నిరీక్షణ, రాబోయే కాలానికి సంబంధించింది క్రైస్తవ విశ్వాసం. ఈ జీవితంలో పేదవారిగా మనం బ్రతకచ్చు, ఈ జీవిత కాలంలో చదువు లేని వారిగా మనం బ్రతకచ్చు, ఈ జీవిత కాలంలో మరి చాలా సోషల్ గా అడగబొట్టబడిన వారిగా మనం బ్రతకచ్చు. కానీ ఈ జీవితంలో ఎలాగైనా బ్రతకచ్చు. అనిల్ అంబానీ బ్రతుకుతాడు, అంబాజీపేటలో కూలి పని చేసుకునేవాడు బ్రతుకుతాడు. కానీ రాబోయే జీవితంలో మనమందరం కూడా క్రీస్తు యొక్క స్వరూపములకు మార్చబడకపోతే కనుక ఆ జీవితంలో మనకు ప్రవేశం లేదు. మనం చూసినట్లయితే తల్లిగారి యొక్క జీవితం నాకు 1986 సంవత్సరం నుండి నాకు పరిచయం. రాజు గారు కానీ లేదా ఎస్తేరమ్మ గారు కానీ వారి యొక్క కుటుంబం లేదా పరిచర్య, నేను రక్షించబడిన తొలి దినాల్లో మా యొక్క గురువు గారు, మా ఆత్మీయ తండ్రి బిఎం ప్రసాద్ జాన్ గారు, మేము ఆయన దగ్గర ఆయన యొక్క పరిచర్యలో మేము రక్షించబడ్డాము. ఆ తర్వాత మమ్మల్ని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళేవారు. బహుశా నాకు తెలిసి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగేటువంటి 3 రోజులు లేదా 7 రోజులు వాట్ ఎవర్ డేస్ ఆయన ఖచ్చితంగా ఒక రోజు ప్రసాద్ జాన్ గారు ఆయన వస్తూ ఉండేవారు. వారి వెనకాల మేము వస్తూ ఉండేవాడు. మేము అవసరమైతే పాడేవాడు లేదా సాక్ష్యం చెప్పేవాడు, లేకపోతే చేతులు కట్టుకుని ఆయన చెప్పిన పని చేస్తూ ఉండేవాడు. సో 1986 సంవత్సరం నుండి మరి నేటి వరకు కూడా ఈ కుటుంబంతో పరిచర్యలతో దేవుడు నాకు సంబంధాన్ని పాలుని అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయా సమయాల్లో కష్టాల్లో సుఖాల్లో ఒకరినొకరు దర్శించుకోవడం, ఒకరి గురించి ఒకరు ప్రార్థించడం అనేటువంటివి మేము జరిగిస్తూ వచ్చాం. గత 3 నెలల క్రితం లేదా దగ్గర 4 నెలల క్రితం నేను చివరిసారిగా ఇక్కడ షూటింగ్ కోసం రాజుగారి స్టూడియోలో షూటింగ్ కోసం వచ్చినప్పుడు నేను గేట్ దాకా వచ్చేసాను. అయిపోయిన తర్వాత మళ్ళా రాజుగారు బ్రదర్ ఒకసారి లోపలికి రండి అన్నారు. మళ్ళా లోపలికి వెళ్తే అమ్మకి ఒకసారి ప్రార్థన చేశాడు అన్నారు. నాకేమిటంటే ఆశ్చర్యం, మనల్ని కని పెంచినటువంటి మన తల్లిదండ్రులు, మన తల్లి వయస్కురాలు, వారి గురించి ఇప్పుడు మనం ప్రార్థించేటువంటి గొప్ప భాగ్యం. మనకు నడక నేర్పిన వారు ఈరోజు వారిని చేయబట్టి మనం నడిపించగలరు. మనల్ని ప్రార్థనలో వాక్యంలో మనల్ని పెంచిన వారు ఇదేనా వారి నిమిత్తం మనం ప్రార్థన చేయడం, వారికి మరలా మనం బోధించడం, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. నేను వెంటనే లోపలికి వెళ్ళాను, తల్లిగారికి ప్రార్థన చేశాను. ఆవిడ అప్పటికే పండుకుని ఉన్నాను, లేవలేని స్థితిలో ఉన్నాను, ఏమీ మాట్లాడలేదు. కానీ నెమ్మదిగా ప్రార్థన చేసి వచ్చాం. ఎప్పుడు వచ్చినా పలకరించేవారు, మాట్లాడేవారు, చేయకి తగిన ఆతిథ్యం అంతా చేసేవారు. మా కోసం ఆవిడ ప్రార్థించేది. సో చివరిసారిగా 4 నెలల క్రితం దాదాపు వారి కోసం నేను ప్రార్థించి వెళ్ళడం జరిగింది. కనుక ప్రియులారా, ఈ జీవిత కాలం మాత్రమే కాదు మనము క్రైస్తవ నిరీక్షణ కలిగి ఉండేది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 116 కీర్తన 15 వచనంలో రాయబడిన మాట, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. దేవుడు చాలాసార్లు చెప్తూ ఉంటారు, తోటలో చాలా పువ్వులు ఉంటాయి అని మనకి ఇష్టమైన పువ్వులే మనం కోసుకుంటాం. సో దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు తనకు ఇష్టమైన వారిని ఆయన పిలుచుకుంటాడు. కనుక తల్లిగారి యొక్క సమయం అది పూర్తయిన తర్వాత దేవుడు ఆమెను పిలుచుకున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఆమె సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు తన ఇంటికి వెళ్ళాను. అక్కడ అతడు ముందుగానే సందర్భాన్ని బట్టి నేను తల్లిగారిని ప్రస్తావిస్తున్నాను. ఆమె సేవ చేసేటువంటి దినాలు సంపూర్తి అయినాయి కనుక
ఆమె తన ఇంటికి వెళ్ళింది. నేను చాలా కాలం క్రితం ఒక చిన్న స్టోరీ విన్నాను. అదేమిటంటే ఒక తల్లి పడవలో ప్రయాణం చేస్తూ వెళుతుందట, తన చిన్న కూతురు ఇంటికి వెళుతుందట. ఆ పడవలో ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద వరద వచ్చింది. ఈ దినాల్లో చాలా వరదలు వస్తున్నాయి కదా మనకి. ఒక చాలా పెద్ద వరద వచ్చిందట. అందరూ చాలా కల్లోలంతో ఉన్నారు. ఏం జరుగుతుంది, పడవ మునిగిపోయేటువంటి ప్రమాదం. ఈమె మాత్రం చాలా నిశ్చింతగా ఉందట. ఆ పడవ నడిపేటువంటి ఆ స్టాఫ్ లో ఒకడు వచ్చి అడిగాడట, అమ్మ అందరూ కంగారు పడుతున్నారు, నీకేమి కంగారు లేదేంటి, నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు, ఏమిటి కారణం అని అడిగితే ఆమె చెప్పిందట, అయ్యా పడవ మునగకుండా క్షేమంగా వెళితే నా చిన్న కూతురు దగ్గరికి వెళ్తాను, ఒకవేళ పడవ మునిగిపోయి చనిపోతే నా పెద్ద కూతురు దగ్గరికి వెళ్తాను అన్నదట. దేవుడికి స్తోత్రం కలుగుతుందా. హల్లెలూయా. సో క్రైస్తవ నిరీక్షణ, మనము చనిపోయినాను బ్రతుకున్నాను క్రీస్తు కోసమే జీవిస్తున్నాము. హల్లెలూయా. కనుక క్రీస్తును కలిగి ఉన్న వారికి మరణాన్ని గురించిన భయం ఉండదు. నీతిమంతులు సింహం వలె ధైర్యం కలిగి ఉంటారట. నీతిమంతులు సింహం వలె ధైర్యం కలిగి ఉంటారు. చనిపోతాం అన్న భయం ఉండదట. చనిపోతాము అన్నటువంటి భయం వారికి ఉండనే ఉండదు. ఈ మధ్య కాలంలోనే ఒక వాక్యం నన్ను చాలా ఆకర్షించింది. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఎవరు చదువుతారా? చదవదగిన వాక్యం ఇది. కీర్తన గ్రంథం, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చాలండి, ఎంత గొప్ప మాట ఇది. కరోనా దినాల్లో ఎప్పుడు తెల్లవారుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఎప్పుడు ఎవరి బ్రతుకు తెల్లవారిపోతుందో తెలియని పరిస్థితి. అర్థమవుతుందా? యెహోవా నాకు ఆధారము కనుక నేను పండుకొని, చాలా మంది పండుకుంటారు కానీ నిద్ర రాదు. చాలా మంది పండుకుంటారు కానీ నిద్ర రాదు. యెహోవా నాకు ఆధారం కనుక నేను పండుకుంటాను, ఆ పండుకొని నిద్రపోయి మేలుకొందును. నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఎవడో చెప్పగలడు ఈ మాట? ఎవరు చెప్పగలడు ఈ మాట? ఒక దేశ అధ్యక్షుడు చెప్పలేడు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి కరోనా వచ్చిందంట. నేను అనుకుంటున్నాను, ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఐఎమ్ మోర్ దెన్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కంటే మనం అందరం కూడా శ్రేష్టమైన వాళ్ళం. ఎందుకంటే ఆయన కరోనా వచ్చింది, మనకు రాలేదు. దేవుడు మనం గొప్పగా ఇస్తూ ఉన్నాడు. నేను పండుకొని నిద్రపోయి మళ్ళా మేల్కొంటాను. రేపు మేల్కొంటానో లేదో అన్న భయం నాకు లేదు. ఎందుకంటే యెహోవా నాకు ఆధారం. చెప్పబోటి ప్రభుత్వం. ఈ దినాల్లో నేను ధ్యానం చేస్తున్నప్పుడు నన్ను ఆకర్షించినటువంటి యొక్క ప్రత్యేకమైన మాట, యెహోవా నాకు ఆధారం. చాలా మందికి నిద్ర రాదు. 2, 3, 4 గంటలకు కూడా చాలా మందికి నిద్ర రాదు. ఎప్పుడో తెల్లవారుతున్న గంట పడుకుంటూ ఉంటారు. చాలా మంది పడుకుంటారు కానీ పీడకాలు, వాళ్ళకి నిద్ర రాదు. నాకు తెలిసిన ఒక అక్క ఉంది. ఆవిడ చెప్పింది, తమ్ముడు రాత్రి నాకు కళ వచ్చింది తమ్ముడు అన్నది. అక్క ఏం కళ వచ్చిందన్నా? నాకు నిద్ర పట్టినట్టు కళ వచ్చింది అన్నది. ఇది ఎలా సాధ్యం అనిపించింది? నిద్ర పట్టనట్టు కళ వచ్చిందంట. కళ వచ్చిందంటే నిద్రపోయి ఉండాలి. కానీ ఆవిడ ఏమిటి వచ్చింది కళ? నిద్ర పట్టినట్టు కళ వచ్చిందంట. ఇది చాలా, నాకు అసలు దాన్ని ఏమన్నారో అర్థం కాలేదు. నాకు బుర్ర తిరిగిపోయింది. నిద్ర పట్టినట్టు కళ వస్తుందా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం, నేను పండుకొని నిద్రపోయి. ఎంత మంచి మాట అండి. నిద్రపోవడానికి అమెరికాలో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు తెలుసా? నిద్ర పట్టక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా వాడి, పిల్లల తల్లిగారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె కలిగినటువంటి నిరీక్షణ, ఆమె కలిగినటువంటి విశ్వాసం, అది వారసత్వంగా వారి బిడ్డలకి ఇవ్వడం.
వారి బిడ్డలందరూ కూడా దాదాపుగా వారందరూ పరిచర్యలో ఉండడం దేవుడు ఇచ్చినటువంటి గొప్పగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ జీవిత కాలం మట్టుకి మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులే ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, ఇప్పటి నుండి ప్రభునందు వృద్ధులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతూ వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చివరికి మన వెంట వచ్చేవి ఏంటంటే, మనం చేసిన క్యాసెట్లు రావు, మనం పాడిన పాటలు రావు కదండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది వారి క్రియలు వారి వెంట వచ్చు. ఈ రోజున ఎస్తేరం గారు మన మధ్య లేకపోయినా ఆమె యొక్క క్రియల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆమె యొక్క జీవిత విధానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆమె చేసిన భక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భక్తిని సంపాదించుకోవడానికి, ప్రభువుని సంపాదించుకోవడానికి భర్త చేతుల్లో ఎన్నో దెబ్బలు తిన్నది ఆవిడ అని చెప్తున్నారు. ఇది వినడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ ఆ పరిస్థితిని ఒకసారి మనం ఆలోచన చేస్తే అది ఎంత కఠినమైన దినాలు, అవి ఎంత కఠినమైన దినాలు. ఇచ్చాపురంలో ఉన్నటువంటి దైవ సేవకురాలు పత్తి గంగరాజం గారు, ఆవిడ సాక్ష్యాన్ని విన్నాం ఒకసారి. ఆవిడ ఆ ఉన్న ఊరు నుండి వైజాగ్ వెళ్ళాలంటూ సంథింగ్ దేనికి సువార్త ప్రకటించేటువంటి నెపంతో పళ్ళు తీయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళేదట. హాస్పిటల్కి వెళ్ళి రావడానికి ఒక 5-6 గంటలు పెడితే ఈ 5-6 గంటలు ఆవిడ ఎక్కడికో వెళ్ళి సువార్త చేయించుకుని సువార్త ప్రకటించి ఇంటికి వెళ్ళేటప్పుడు బాగున్న పనులు పీకించుకుని వెళ్ళేదట. మంచిగా ఉన్న పనుని అది పీకించుకుని వెళ్ళేది. ఇంటి దగ్గరికి వెళ్తే మరి పనులు పీకించుకున్నామని చెప్పాలి. ఎందుకు బాగున్న పళ్ళు అలా 32 పళ్ళు, మరి ఎన్ని పళ్ళు తీయించేసుకుందా ఆవిడ? అలాగా ఆవిడ పళ్ళన్నీ పీకించుకుందట. దాని ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించడం. హల్లెలూయా. పెద్ద మార్కెట్లో షాప్ నడపడం అంటే కత్తి మీద సాములాట. అదేమంత చిన్న విషయం కాదు, అదేమంత ఆషామాషి విషయం కాదు. కానీ అలాంటి చోట దేవుడు ఆమెని ఒక వెలుగేటువంటి నక్షత్రంగా అన్యుల మధ్య ఉంచాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, క్రైస్తవ విశ్వాసం అది 70-80 సంవత్సరాలకు సంబంధించింది కాదు, రాబోయేటువంటి జీవితానికి సంబంధించింది. పౌలు గారు చెప్పినటువంటి చివరి స్టేట్మెంట్, ఆయన ఖైదులో ఉండి రాసినటువంటి ఉత్తరం, తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారితో పంచుకుంటున్న లేఖ ఏమిటంటే 2 కొరింథియన్స్ 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుకుని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నాకు నీతి కిరీటము నా కోసం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళ పరుగు కడముట్టించాను అని చెప్పడం అది విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనటువంటి విషయం. కనుక పిల్లలు మనం చూసినట్లయితే పౌలు గారు చెప్తున్నటువంటి మాట, నా పరుగు నేను కడమెట్టించాను, నేను నమ్మకంగా నేను పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. విశ్వాసాన్ని కాపాడుకోగలరు, మనస్సాక్షిని కాపాడుకోగలరు. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే మన పరుగును కడముట్టించడం, విశ్వాసాన్ని కాపాడుకోవడం, దాని ద్వారా నీతి కిరీటాన్ని పొందుకోగలగడం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృష్టిని చేసినప్పుడు ఆయన మరణాన్ని చేయలేదు. మరణాన్ని మానవుడు లేదా మానవ తప్పిదం వల్ల అది వచ్చింది. డెత్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సిన్. పాపం యొక్క ఫలితమే మరణం. కనుక దేవుడు సృష్టిని చేసినప్పుడు మరణాన్ని ఆయన చేయలేదు. ఏ మరణం అయితే మానవుడు పాపం ద్వారా సంపాదించుకున్నాడో ఆ మరణాన్ని నిర్వీర్యం చేయడానికి దేవుడు పాప శరీరాకారంలో
ఈ లోకంలోకి రావడం జరిగింది. సో యేసుక్రీస్తు మరణం వల్ల మనకు జీవం లభిస్తుంది. ఆది మానవుడైనటువంటి ఆదాము, మొదటి ఆదాము ద్వారా ఏ విధంగా మరణం అందరికీ సంప్రాప్తమైందో, కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా జీవమును అందరికీ సంప్రాప్తమవుతుంది. కనుక ప్రియులారా, మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. మన పరుగులో, మన తండ్రి ప్రాంతంలో మనము నమ్మకంగా మనం పరిగెడదాం. బిల్లి గ్రహం గారు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, నేను ఒకవేళ చనిపోతే నా అడ్రస్ మారుతుంది. ఇప్పుడు నేను కాకినాడ అడ్రస్ లో ఉన్నాను. నేను చనిపోతే నా అడ్రస్ పరలోకంగా మార్చబడుతుంది. సో ఎస్తేరు గారు చనిపోయారు, మన మధ్య లేరు భౌతికంగా అని మనం అనుకుంటే కనుక ఆవిడ ఎంతకాలం పెద్ద మార్కెట్ కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉంది, ఇప్పుడు ప్రభు కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉంది. కనుక మన యొక్క మరణం మన అడ్రస్ మాత్రమే మారుస్తుంది. ఎప్పుడనంటే ఈ లోకంలో మనం బ్రతుకుంటుండగా మన డెస్టినేషన్ మనం మార్చుకోగలిగితే మన అడ్రస్ ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఈ బ్రతుకులో మనం ఉంటుండగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళేటట్టుగా యోగ్యమైన జీవితాన్ని కనుక మనం జీవించగలిగితే మన అడ్రస్ మారుతుంది. మనం పరలోక పౌరులుగా మనం మార్చబడతాం. కనుక ఈ మాటలను బట్టి ఒకరినొకరు ఆదరించుకోండి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మనము నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడలేదు. సో ఈ రోజు మనం చేసేది ఏమిటంటే, వీఆర్ సెలబ్రేటింగ్ ద విక్టోరియస్ లైఫ్ ఆఫ్ ఎస్తేరమ్మ గారు. ఆమె జీవించినటువంటి విశ్వాస సహితమైన జయకరమైన జీవితాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఆమె విడిచినటువంటి అడుగుజాడల్లో ప్రార్థన జీవితంలో సంఘం నడవాల్సినటువంటి బాధ్యత ఉంది. మా ఆత్మీయ తల్లి అంత మంచి ఆవిడ, ఎంత మంచి ఆవిడ అని చెప్పుకోవడానికి మాత్రమే కాదు పరిమితం. ఆమె నడిచినటువంటి, ఆమె విడిచిన అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు ఆమె యొక్క జీవితం మరింత సార్థకత చెందుతుంది. వారి బిడ్డలు ఆమె తల్లి కలిగినటువంటి పట్టుదలలో, ప్రార్థనలో, సువార్తలో మరింత ముందుకు వెళ్ళినప్పుడు ఆమె జీవితం మరింత సార్థకం అవుతుంది. బిడ్డలైన సంఘ బిడ్డలైన కానీ ఆమె ఆశయాలు మరింత మనం ముందుకు సాగినట్లయితే తప్పకుండా ఆమె జీవితాన్ని మరింత మనం సెలబ్రేట్ చేసుకోవడం. కనుక మన జీవితం కేవలం ఈ 60, 70, 80 సంవత్సరాలకు మాత్రమే కాదు, రాబోయే జీవితానికి సంబంధించిన విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుని మన పరుగుని మనం కడపించాలి. మన విశ్వాసపు రేసులో మనం పరిగెట్టాలి. చివరిగా మన విశ్వాసాన్ని, అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలి. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన ప్రేమలో తండ్రి, ఈ పాదాలు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువా నాయన, మీ యొక్క భక్తుల మరణం మీ దృష్టికి విలువైనదని మీరు చెప్తూ ఉన్నారు. ప్రభువా, లోకం మమ్మల్ని తక్కువగా చూడొచ్చు, లోకం మమ్మల్ని చులకనగా చూడొచ్చు. ప్రభువా, మేము మీ దృష్టికి విలువైన వారు. ఎందుకంటే మేము విలువ పెట్టి కొనబడిన వారు. మేము మీ దృష్టికి విలువైన వారు. లోకంలో మేము చులకన వాడు, లోకంలో మేము తక్కువ వాడు, లోకంలో మేము ఎందుకు కొనగాని వాడు, లోకంలో మమ్మల్ని చూడడానికి ప్రభా మేము పెద్దవల్లాగా లోకానికి మేము కనబడచ్చేమో కానీ ప్రభా మమ్మల్ని నానా నీ దృష్టిలో విలువైన వారిగా మీరు ఎంచుకున్నారు. నీ విలువైన అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని కొనుక్కుని మమ్మల్ని నీ సొత్తైన ప్రజలుగా మీరు చేసుకుంటున్నారు. నీ కుటుంబ హస్తాలను మరొకసారి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని విడిచి వెళ్ళిన తల్లి గారి యొక్క జ్ఞాపకాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. వారికి విశ్వాసంలో మేము కూడా అడుగులు ముందుకు వేయడానికి సహాయం చేయండి. విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ రోజున ప్రభా తల్లి గారిని కూడా మీరు చేర్చినందుకు నీకు స్తోత్రం. మా పరుగును కడగొట్టించి నమ్మకంగా మా విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి కృప, అంతవరకు నమ్మకస్తులుగా ఉండేటువంటి ధన్యత మీ తల్లి గారి యొక్క సంతానము అంతటికి సంఘ బిడ్డలందరికీ చేరుకుని మాకందరికీ అటువంటి కృప దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించేందుకు వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము, దైవ దీవెన, ఆదరణ
అంటే రాజుగారి కుటుంబానికి సంఘానికి తోడైంది, ఆదరించి ధైర్యపరిచి కాపాడి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ప్రేమ విందు ఉంది కాబట్టి తృప్తిగా అందరూ కూడా భోజనం చేసి మా కోసం ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం.